ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వచ్చు, హెచ్ఆర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, టెస్టింగ్ ఇంజినీర్ అవ్వచ్చు, లేదా ఒక టీచర్ అవ్వచ్చు. ఈవెన్ యూ కుడ్ బి ఎ ఫార్మర్. అంటే ఒక రైతు అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. ఈరోజు ఆహ్, ఏఐ ఇంత ఎవాల్వ్ అయిన తర్వాత మనము ఏఐని ఎలా వాడుకొని మనం ప్రొడక్టివిటీ తెచ్చుకోవాలి. మనం రోజువారీ యాక్టివిటీని ఫర్దర్‌గా ఎలా ఆహ్, పెంచుకోవాలి. సో, దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో, దీంట్లో ఈరోజు ఇది ఫౌండేషన్ ఏఐ ప్రోగ్రామ్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దీంట్లో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఒస్తాయి. అది ఆహ్, నరోత్తం. ఓకే. ఓకే. సో, I thought like lot of people are from Telugu background, so that is the reason I just wanted to have a heads up in Telugu as well. So let me know, Narottam, if you anyone like who is out of Telugu, if anyone feels uncomfortable or if you are not, I mean, if you do not understand anything, you can ask me at any point of time. Okay? So, I mean, this is also like my first time like I'm giving in Telugu as well. So, okay. So anyone like who is non-Telugu audience, you can tell me if you not get anything. So yeah, that is the intention of program. So this program going forward will have like multiple directions. Let's say a dedicated program for HR professionals, dedicated program for designers, dedicated program for testing engineers. So as I mentioned, all other professionals, not just technical professionals, uh, college passed outs, who are waiting for a long time for job opportunities. So we do have plan for a complete prepared plan for job seekers. At the same time, not just all these technical people. So I'm also planning whether it is direct online mode or offline mode, like recording mode. So I do have plans for non-technical professionals. Let's say there could be some hospitals staff, some uh, legal staff, government staff, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు లైక్ హౌ కెన్ దే మేక్ ప్రొడక్టివిటీ. సో, ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ది యూజ్ కేసెస్, సమ్ పర్సోనాస్. అంటే ఒక్కొక్కరికి ఎలాంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఐ ఫౌండ్ ఔట్ ఫ్రమ్ డిఫరెంట్ కెరీర్ బ్యాక్‌గ్రౌండ్స్. సో, అది నేను ఐ మీన్ కొన్ని నిమిషాలలో దాన్ని గూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో, దాని తర్వాత ఏంటంటే ఆహ్ we will get more clear vision in terms of adapting AI. AI అడాప్టేషన్‌కి మనం ఎందుకు వీ హ్యావ్ టు అడాప్ట్ ఏఐ, ఎందుకు మనం ఖచ్చితంగా ఏఐ ఈరోజు మనం పార్ట్‌గా తీసుకోవాలనేది ఆహ్, వి విల్ గెట్ టు నో. మనకు అర్థమవుతుంది. సో, యాహ్! Uh, let's this is overall like agenda of the program. So before entering into any of these details, so again I am like welcoming all of you to this program. So myself Shekhar, so I am a AI currently working as AI engineer. So I do work as multiple roles from full stack developer to AI engineer. So I worked as data engineer, I worked as data scientist. At the same time, I do work as ML engineer in this my 12 plus years, 13 years almost. సో ఈ 13 ఇయర్స్‌లో నేను డిఫరెంట్ రోల్స్ చేశాను. సో దట్ ఈస్ వేర్ ఐ గాట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ ఆహ్, ఏ సాఫ్ట్‌వేర్ ఎవాల్వ్. ఒక సాఫ్ట్‌వేర్ ఒక చిన్న ఐడియా దగ్గర నుంచి అది ప్రొడక్షన్ లెవెల్‌లో ఆహ్, ఎలా వర్క్ అవుతుంది అనే కంప్లీట్ పిక్చర్ నాకు ఉంది. సో విత్ దట్ బ్యాక్‌గ్రౌండ్, ఆ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో, సో ఐయామ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ లైక్ ఎట్లా అయితే ఒక చిన్న ఐడియాతో ఒక ప్రోడక్ట్‌ని ఎలా బిల్డ్ చేయొచ్చు. అలా బిల్డ్ చేయడానికి ఈరోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం, ఈరోజు ఉన్న టెక్నాలజీ అవైలబిలిటీ బట్టి మనం వాటిని వాడుకొని ఎంత ప్రొడక్టివ్‌గా మనం
we can make these products అనేది a core idea. So coming to my educational and experience background మీకు చెప్పిన. So I'm a computer science graduate. Also I did my post graduation in data science. So data science in software engineering in data science from IIIT Hyderabad. సో ఇది టెక్నికాలిటీ వైజ్ నా బ్యాక్గ్రౌండ్. సో ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్ టు ఆల్ ది గ్రోత్ ఇన్ ది ఏఐ టెక్నికల్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైం నేను ఒక 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 టెక్నికల్ పీపుల్కి ఎలా ఎలా అయితే నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, అది సాఫ్ట్వేర్ని ఎలా వాడుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా వాడుకోవాలి అనే ఆస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైం ఒక నాన్ టెక్నికల్ పీపుల్కి కూడా సాఫ్ట్వేర్ ఎలా హెల్ప్ అవుతుంది, అలానే సాఫ్ట్వేర్లో వచ్చే చేంజెస్ వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు ఏ బెనిఫిట్ పొందుతారు అనే దాని మీద నాకు క్లియర్ ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ you all of you people on different directions. So this is what like complete my background. So I would allow everyone to just speak about your name and currently like which domain you are working, and if you have any expectations out of this program, just tell me in one word. Just take like 30 seconds to 1 minute, that is enough. So yeah, I would start with Narottam. Yeah, hi all. My name is Narottam Mehra. So currently I'm working as a Python developer. So I'm very excited to explore the AI and which is Perfect. Yeah. Anupam. Yeah, hi Shekhar. Good morning, everyone. My name is Anupam. I do work as a HR and a research analyst, and I just want to explore AI so that I can improve my things, whatever which I am doing by using the AI tools. Yeah. Next, Neha. Hello, my name is Neha. I'm currently working as technical support at Sutherland. Completed my graduation in the Department of Artificial Intelligence. So I'm expecting to learn more about artificial intelligence. Perfect. Yeah. Next. Anyone take initiative? Hi, Shekhar. Good morning. My name is Chari. So I'm currently working as a data analyst. So I just wanted to know how AI works in day-to-day activities and how to improve the productivity. That's Perfect. Yeah. Ashin. Yeah, someone, please. Yeah. This is Swati. I'm currently working as a QA engineer, manual QA engineer. I want to explore AI and I want to utilize in my career growth. Great. Hi, Shekhar. Good morning. Thanks for the invite. And I'm working as a senior QA engineer at EY. And I'm looking forward to learn about AI and how to implement through the automation. So yeah, looking forward to your sessions. Thank you. Hi everyone, myself Krishna. Currently I'm working as a senior Java developer. So I want to become AI developer. Like how can we adapt AI in our daily day-to-day activity, and how to become AI developer. So that is what I want to know. Oh. Okay, great. Yeah, Nataraj. Yeah, hi Shekhar, hi all. Currently, I'm working as a big data analyst in Commonwealth Bank of Australia. The reason why I wanted to join this is I'm just curious to know how best I can make use of the AI tools in my daily work. Yeah, I'm looking forward for that. Great.
Yeah. Ashin? Tarun? Hi sir, my name is Tarun. I am a fresher who want to build a career on AI. Perfect. Abhinav? Hello, sir. I'm mentioning internet. I just want to explore how AI tools work and help me grow and increase my productivity for any company which I join. Great. Sharwani? Hello, sir. Hi, everyone. This is Sharwani. Actually, I'm from electrical background. This is completely new stream to me. I just wanted to know how it goes on. And Yeah. okay, thank you. Great. Hi, sir. Good morning. My name is Yasin Ahmed Khan. Actually, I am as a fresher and working on AI/ML intern. So I have to know how AI works and how it can implement in our daily life routine. So how can we implement and yes, sir. Yeah. Junaid, have you covered? Yeah, hi, sir. Good morning, everyone. So, as a recent BTech graduate, I'm in the fresher. So, I wanted to learn AI to increase the productivity and also to do the time management using AI for the faster development and enhanced work process. So that is the reason I wanted to learn the AI. Great. Prashant? Yeah. Suresh? Hi, Shikhar, this is Suresh. I'm a front-end developer in TCS company. So I would like to explore the how AI technology to increase my career, to how to productivity increase my career. I would Yeah. love to learn more on AI technology. Venkatesh? Rajiv? Hello, hello. This Yeah. is Rajiv Prakash. So I'm right now doing the data science course. So I'm interested in learning the AI, artificial intelligence because it help automate processing, extract deeper insights, and build predictive models. So that is why I want to learn AI for career growth. Okay. Hanmantu? Yeah. Yeah. Hi everyone. My name is Anmantu. Present I am a Python backend developer. I want to learn the AI too. Okay. Anyone missing? Prabhakar? Hi, sir. Hello. Good Hello. evening, everyone. My name is Venkatesh. Yeah. I have recently started exploring artificial intelligence to better understand how it transforms industries and solving real world problems. That's it. Great. Good morning. Anyone miss? Good morning, Yeah. everyone. Yes. Hi, Shekhar. Good morning. Actually, మా సన్ 6th grade ICS సిలబస్. సో వాడికి క్లాస్లో ఏఐ కోసం డిస్కషన్ చేశారంట. సో మా బాబుకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ క్లాస్ అటెండ్ చేస్తాను. ఇఫ్ Definitely. దట్ థ్యాంక్ యూ. Okay. Great. That is what I need like different aspect. Why I am asking ఎందుకు నేను అందరి జస్ట్ ప్రొఫెషన్ అండ్ ఎందుకు అడుగుతున్నానంటే like how to shape further discussion is one aspect and రెండోది I mean what example makes you feel better to go further అది. So are we missing anyone? Shankar? Yeah, Shankar. Yeah. Good morning, all. My name is Shankar. Presently, I'm working as a Python developer in Vidya Software Tools Private Limited. So, with the utilization of AI, how we can build like scalable applications? Either it could be like web applications or any kind of like
I mean, and any applications through the AI, how you can utilize. So I just want to learn those stuff through this platform. Perfect. Yeah. So to the high-end note, so now I can say that like there are two aspects. మనం ఇక్కడ అందరూ ఇంట్రడక్షన్ చూస్తే టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకరేంటి someone who started knowing about AI and they want to pursue career in AI. That is one aspect. And second aspect is, ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను, హౌ ఏఐ కుడ్ మేక్ మీ బెటర్. సో రెండో ఆస్పెక్ట్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దర్ ఈస్ అ న్యూ ఆస్పెక్ట్ విచ్ కేమ్ ఫ్రమ్ ప్రభాకర్, విచ్ ఈస్ వెరీ ఇనిషియేటివ్. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, like how AI could, we should not take AI as a light thing. At the same time, we should not underestimate and take it as very light. At the same time, we should not overhype it. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ రెండు ఎలా మనకి ఇంపాక్ట్ చేస్తున్నాయో, లైక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో okay, so my understanding is like some of them testing professionals, some of them like already working different domains, like analysts unnaru, data engineers unnaru, Python background unnaru, even ML background unnaru. Some of them already have artificial intelligence degree kuda unnaru. So on conclusion of all these backgrounds, so I'm like making a common platform. That is the reason I initially called it as foundational AI. That means foundational AI అనేది ఏ ఒక్కరికో కాదండి. ఫౌండేషనల్ ఏఐ అనేది లైక్ ఫర్ ఎవ్రీవన్. సో ఎవరికైనా ఫౌండేషన్ అనేది అవసరం. అది ఎలా ఫౌండేషన్ అంటే, సో ఏఐతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి కదా. ఏఐతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ కన్సిడర్, మీరు ఒక ఫోన్ తీసుకుంటే ఫోన్ ఈజ్ ఏఐ. సో ఏఐ ఈజ్ ఇన్ ఫోన్లో ఓకే సిరి అనడం కానీ, లేదంటే ఓకే గూగుల్ అనడం కానీ. సో ఇదేంటి, సో ఏఐ ఈజ్ ఎనేబుల్డ్ విత్ ఇన్ ద ఫోన్. సో ఆ ఓకే గూగుల్ అని చెప్పిన తర్వాత ఫోన్ని ఎంత బెటర్గా మనం వాడుకోగలము. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసేదే ఫౌండేషనల్ ఏఐ. నాట్ ఓన్లీ ఫర్ ఓకే గూగుల్ అనేలాంటిది కాదు, అలాంటి ఏదైనా ఇంటెలిజెంట్ సిస్టమ్తోని ఒక హ్యూమన్ ఇంటరాక్ట్ అయ్యి బెటర్ అవుట్పుట్ ఎలా తీసుకోగలడు ఆ ఇంటెలిజెంట్ సిస్టమ్తో అన్నదే ఫౌండేషనల్ ఏఐ ప్రోగ్రామ్. సో హౌ దిస్ రిలేట్స్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఇక్కడ ఉన్న డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, దట్ ఈస్ వేర్ మనం ఏ అవుట్పుట్ని దాని నుంచి తీసుకోవాలనుకున్నా దాంతో ఫస్ట్ మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఏఐతో ఎలా కమ్యూనికేట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వేర్ ఫౌండేషనల్ ఏఐ మేకింగ్ ఏ clear goal to understand and to make sure we should be in a good position to understand how to make interact with AI. So ఇది కామన్ గోల్ అన్నమాట. So okay, so now this is good, like we understood like what is AI in simple words, and ఏఐ మనకి ఎలా డిఫరెంట్ పీపుల్కి ఎలా వర్క్ అవుతుంది, సో అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, సో అది కూడా మనము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో అవుట్ ఆఫ్ దిస్, సో వేర్ వీఆర్ ఇప్పుడు మనం ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు మేక్ షూర్ మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఏఐలో అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థింగ్స్, నేను రెండు విషయాలు నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఒకటి, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఓవర్ హైప్ అబౌట్ ది ఏఐ. అంటే ఏంటి ఓవర్ హైప్ అంటే, సో ఏఐ వచ్చేసింది, లైక్ విచ్ ఈజ్ రిప్లేసింగ్ అవర్ జాబ్స్. సో అంతే, ఇంకా ఏఐ వచ్చేసింది, నీ జాబ్ పోతుంది. ఏఐ వస్తే నా జాబ్ పోతుంది. ఏఐ వస్తే మనందరి జాబ్స్ పోతాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్. బయటకు రమ్మను ఫస్ట్
టర్మ్ everyone is using, jobs పోతాయి. సో విచ్ ఈజ్ క్రియేటింగ్ unnecessary panic within the everyone. మన ప్రతి ఒక్కరిలో ఏమవుతుంది, అరే ఏఐ ఎంత గ్రోత్ అవుతుంటే మనకంత జాబ్స్ పోతాయంట అనే ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్. అంటే లైక్ ఎవరైతే ఆల్రెడీ టెక్నాలజీతో అటాచ్లో ఉన్నారో, టెక్నాలజీలో ఉన్నారో, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే, లెట్ మీ షేర్ మై స్క్రీన్, ఐ హ్యావ్ సంథింగ్ టు షేర్. ఓకే, సో అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందండి? Can anyone Yes. confirm? Yes, sir. Yeah. Okay. So, yeah. So first thing ఏంటంటే, సో పీపుల్ ఎవ్రీవన్ ఫీలింగ్ దట్ సో ఏఐ వచ్చేసింది, జాబ్స్ పోతాయని. రెండోది ఏంటి అంటే, ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏఐ ఇంకా నా వరకు రాదులే. సో లెట్స్ సే సమ్‌వన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆటోమొబైల్ ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని సెక్టార్లు స్టిల్ ఏమంటారంటే, లెట్స్ సే వన్ పర్సన్ ఈజ్ ఏ చెఫ్. సో వంట చేస్తాడు అనుకోండి. సో హీ ఈజ్ ఎ వెరీ గుడ్ చెఫ్. సో వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్, ఓకే ఏఐ వచ్చేసింది, మేబీ ఏఐ వుడ్ రీప్లేస్ ఆల్ ది టెక్నికల్ పీపుల్. ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే వాళ్ళని రిప్లేస్ చేస్తుంది, లేదంటే ఏదో టెస్టింగ్ ఇంజనీర్ ఉంటే వాళ్ళని రిప్లేస్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళని రిప్లేస్ చేస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ బజ్, ఏమని యూనో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిప్లేస్ అయిపోతున్నారు, గూగుల్ తీసేస్తుంది, మైక్రోసాఫ్ట్ తీసేస్తుంది, ఇలాంటి వర్డింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆల్ అదర్ పీపుల్ హూ ఆర్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ థింకింగ్ దట్, సో విచ్ ఈజ్ ఏఐ ఈజ్ నాట్ ఫర్ మీ, సమ్మన్ ఎవరికో ఏఐ నాకు సంబంధించింది కాదు. సో అది ఒక ఆస్పెక్ట్. అంటే ద అదర్ ఏరియా పీపుల్ ఎవరైతే ఏఐతో నాకేం సంబంధం లేదు, ఏఐ నా వరకు రాదు అని అనుకునే కేటగిరీ పీపుల్ ఉన్నారు. సో వాట్ ఐ వుడ్ సే, ఏఐ హ్యాస్ రీచ్డ్ అస్ ఆల్రెడీ ఎవ్రీవన్. సో మనకు ఎలాగైతే ఇందాక నేను ఎలా అన్నాను, మన ఫోన్లో ఏఐ ఉంది అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు బిలీవ్ దట్ everyone have AI within us. How AI is transforming every day, like ఎలా చేంజ్ అవుతుంది అంటే, యునో ప్రతి ఒక్కళ్ళకి మీరు చూసే వీడియో, నెక్స్ట్ వీడియో మీకు ఏమి ఇవ్వాలి ఆటోమేటిక్గా అనలైజ్ అవుతుంది. అంటే మీరు ఇంట్రెస్ట్ ఏంటి, మీరు నెక్స్ట్ వీడియో ఏ వీడియో చూపిస్తే మీరు కంటిన్యూస్గా వీడియోలు చూస్తారు యూట్యూబ్లో అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడ ఎంటర్ అయితే, ఇట్ ఈజ్ లైక్ వన్ విండో ఎంట్రీ. మీరు ఒక్కసారి ఎంటర్ అయ్యారు అని దానిలోకి అంటే యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోకి మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అయ్యారంటే మీరు బయటికి రాలేరు అంత ఈజీగా. సో వాట్ ఇట్ ఈస్ లాకింగ్ యూ దట్ మచ్ ఇన్సైడ్ యువర్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, అంటే దట్ ఈస్ వాట్ ఏఐ. సో ఏఐ ఈజ్ అనలైజింగ్ ఆల్ యువర్ ప్యాటర్న్స్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ, ఇట్ ఈస్ డైరెక్టింగ్ యూ టు గో డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే వాడు నెక్స్ట్ ఏ వీడియో చూపిస్తే ఆ వీడియోకి మిమ్మల్ని వెళ్ళేలాగా ఏఐ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏఐ వచ్చిందని చెప్పడానికి జస్ట్ ఐ బ్రాట్ అప్ 2 ఎగ్జాంపుల్స్. సో 1-2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను. సో దిస్ ఈజ్ వేర్ వీ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ ఏఐ. సో దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ దీస్ వర్డ్స్, అంతే. సో రెండోది ఏంటి, సో వెన్ పీపుల్ సేయింగ్ ఏఐ వచ్చేసింది అని చెప్పేసి, సో ఏఐలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఈరోజు ChatGPT 4.0 అని, లేదంటే 4.0 అని, 4.1 అని, అలానే Grok 4 అని రీసెంట్గా లైక్ 2 days బ్యాక్ రిలీజ్ అయింది, Grok 4 అని. సో ఇవన్నీ చాట్ బోర్డ్స్, లైక్ జనరల్ పర్పస్ చాట్ బోర్డ్స్. సో ఇలాంటి చాట్ బోర్డ్స్ డైలీ ఒకటి వస్తున్నాయి. గూగుల్ నుంచి జెమినాయ్ వస్తుంది, చైనీస్ నుంచి రీసెంట్గా కిమి అని, డీప్ సీక్ ఒకటి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇంటెలిజెంట్ చాట్ బోర్డ్స్.
ఇంకా కొంచెం టెక్నికల్గా చెప్పాల్సి వస్తే ఒకటి నార్మల్ పర్సన్ అయితే ఒకటి రీజనింగ్ థింకింగ్ పర్సన్ లాంటి చాట్ బోట్, ఇంకొకటి ఇంకా అడ్వాన్స్డ్ లైక్ రీసెర్చ్ లెవెల్లో ఆలోచించే చాట్ బోట్, ఇలాంటివి ఐ మీన్ డైలీ లేదా ఒక వారానికి ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బజ్లో ఏమవుతుంది, ఇలాంటి ట్రెండ్లో ఏమవుతుందంటే ఎవ్రీబడి ఫీల్స్ వెరీ మచ్ కన్ఫ్యూజన్. నాట్ జస్ట్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, మనలాగా కాకుండా ఇంక్లూడింగ్ కంపెనీస్, సో లార్జ్ కంపెనీస్, బిగ్ టెక్ కంపెనీస్ కూడా దే ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేట్. ఏంటంటే లెట్స్ ఏ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఆ అప్లికేషన్ ఈరోజు ఉన్న కరెంట్ ఉన్న టెక్ స్టాక్స్తో బిల్డ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి అవుతుందని అనుకుందాం. సో దే ఆర్ థింకింగ్ దట్ చాలా ఏఐ వచ్చేసింది కదా, మేబీ ఒక నెల తర్వాత ఇదంతా మారిపోతే, సో ఒక నెల తర్వాత ఇదే ఒక 10 లక్షలలో వచ్చేస్తే అప్లికేషన్ 10 లక్షల్లో చేయగలుగుతారేమో, లేదంటే 10 లక్షలలో ఆటోమేటిక్గా ఏఐ చేసేస్తుందేమో. సో విల్ వెయిట్ ఫర్ దట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరికైతే ఒరిజినల్గా ప్రోడక్ట్ కావాలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ట్రెండ్. ఇది ఒక ఏరియా. రెండో ఏరియా ఏంటి, సో లైక్ యూ అండ్ మీ ఏంటి, రోజు ఒక చేంజ్ వస్తుంది. నిన్న అదన్నారు, ఈరోజు ఇదన్నారు, 5 డేస్ బ్యాక్ అదన్నారు. గూగుల్ ఐఓ ప్రోగ్రాంలో వాళ్ళేవో కొత్తవి లాంచ్ చేశారు. సేమ్ మైక్రోసాఫ్ట్ ఏవో లాంచ్ చేశారు. సో విల్ సీ లైక్ ఈ ఇయర్ ఎండ్ వరకు చూసి అసలు ఓవరాల్గా ఎంత స్టేబుల్ అయిపోతుందో. స్టేబుల్ అయిన తర్వాత వి విల్ ప్లాన్ లైక్ ఏది నేర్చుకోవాలనేది మంచిగా కూర్చొని ఆలోచించుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది ద అదర్ ఏరియా. అంటే ఒక సైడ్ ఇండస్ట్రీ స్లో డౌన్ అవుతుంది. ఏమని ఆలోచించి బెటర్‌గా నాకేమన్నా తక్కువ ప్రైస్‌కి నేను ప్రోడక్ట్ బిల్డ్ చేసుకోగలనేమో, లేదంటే ఇంకా తక్కువ కోట్ చేసుకొని నాది అయిపోతుంది. మేబీ నేను ఓవర్ స్పెండింగ్ చేస్తున్నానేమో, ఇలాంటి ఐడియాలజీతో ఒక పక్క స్లో డౌన్ అవుతుంది. రెండో సైడ్ ఏంటంటే లైక్ యూ అండ్ మీ మనలాంటోళ్ళు సరే ఇంకా ఇది స్టేబుల్ అవ్వని, అసలు ఏంటి నేనేం నేర్చుకోవాలో క్లారిటీ రావాలి. ఇప్పుడే ఎందుకు ఏఐ నేర్చుకోవాలా? ఏఐలో ఎల్ఎల్ఎమ్స్ అన్నీ అంటే ఏంటో నేర్చుకోవాలా? ఎంసీపీ అంటే ఏంటో నేర్చుకోవాలా? లేదంటే ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే ఏందో నేర్చుకోవాలా? ఆర్ఏజీ ఆర్కిటెక్చర్ అంటే ఏదో నేర్చుకోవాలా? ఇలాంటి రకరకాల కొత్తవి వినేసరికి ఈరోజు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఒక వైబ్ క్రియేట్ చేసేస్తున్నారు. లేదంటే హై లెవెల్ థింగ్స్, ఇంకొక సెక్టార్ ఉంది. ఏంటి హై లెవెల్ థింగ్స్, జస్ట్ ఒక ప్రాంప్ట్‌తో ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫైన్, బాగుంది. అలానే ఒక ప్రాంప్ట్‌తో ఒక జస్ట్ ఫ్రంట్ ఎండ్ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, బాగుంది. ఇవన్నీ ఎవరికి? టెక్నికల్ వాళ్ళకి. టెక్నికల్‌లో ఒక సెక్టార్ వాళ్ళకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఇంప్లిమెంటేషన్, అంటే ఏఐని మాత్రమే వాడుకొని, ఏఐ అసిస్టెన్స్ తీసుకొని, ఏఐని మనం హెల్పర్ కింద తీసుకొని, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏం చేయగలం? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే ఈరోజు నీకు ఒక థాట్ ఉంది. నీ మైండ్‌లో ఒక థాట్ ఉంది. ఎలా నువ్వు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలి. లేదంటే నీకు చిన్న ఒక కంపెనీ ఉంది. నీకేదో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సమ్ వాటర్ బాటిల్స్ నువ్వు సేల్ చేస్తావు. సో ఆ వాటర్ బాటిల్స్ సేల్ చేయాలి అనంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి, అంటే రా మెటీరియల్ కలెక్షన్ దగ్గర నుంచి నీ వాటర్ బాటిల్స్‌ని ప్రాపర్‌గా మార్కెట్ చేసుకొని, మార్కెట్‌లో అది సేల్ అయిన తర్వాత దాని బెనిఫిట్స్ నువ్వు పొందే వరకు హౌ ఏఐ కుడ్ హెల్ప్ యూ అనేలాంటి ప్రోగ్రామ్ గానీ, అనేలాంటి థాట్ ప్రాసెస్ గానీ నోబడీ ఈజ్ థింకింగ్. నో కంటెంట్ క్రియేటర్ ఈజ్ థింకింగ్ అబౌట్ దిస్ ఎండ్ టు ఎండ్ ఫ్లో. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్, మేజర్ డ్రెయిన్ కరెంట్లీ ఇన్ అవర్ మార్కెట్. సో ఇప్పుడు నేను అగైన్ హై లెవెల్ ఐఎమ్ సమ్మరైజింగ్ 3 థింగ్స్ నేర్చుకున్నాం. ఒకటేంటి, ఓవర్ హైప్ ఉంది. ఓవర్ హైప్ ఎలా అంటే రోజుకోటి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది, ఏదో చేస్తుంది, ఇలాంటి ఓవర్ హైప్ ఉంది. రెండోది సమ్ పీపుల్ వాళ్ళున్న సెక్టార్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న జాబ్ కావచ్చు. మేబీ ఇఫ్ యూ థింక్ లైక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి. సో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ సెక్యూర్డ్, ఐఎమ్ నాట్ లైక్ ఎవరో ప్రైవేట్ ఎంప్లాయీ లాగా నేను కాదు, నాకు ఆల్రెడీ అన్నీ ఐ మీన్ నాకు సెక్యూర్ జాబ్ ఆల్రెడీ గ్రాంటెడ్ జాబు, సో నాకేం కాదు అని చెప్పేసి అంటున్నాను. బట్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఒక ఎంప్లాయీ గవర్నమెంటే ఏఐని ఇంపోజ్ చేస్తే
అంటే టాప్ లెవెల్ గవర్నమెంట్ ఇక్కడ ఏఐ వాడాల్సిందే, వాడితే మనము కొంత డబ్బు ఆదా చేయొచ్చు, లేదంటే బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు, ఇలాంటి ఏదైనా ఇనిషియేటివ్తోని గవర్నమెంటే వచ్చిందనుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ తడబడతారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏఐ నాకు సంబంధించింది కాదు, నాకు అవసరం లేదు ఏఐతో అని అనుకుంటున్నారు. సో ఇది ఇంకొక లాంటిది. అలానే ఇంకొన్ని సెక్టార్లు ఇందాక చెప్పినట్టు అది లైక్ రెస్టారెంట్ ఇలాంటి సివిల్ సప్లైస్, లేదంటే ఇలాంటి సెక్టార్స్ అవ్వచ్చు, ఏదైనా సర్వీసెస్ సెక్టార్స్ అయి ఉండొచ్చు. హార్డ్ కోర్ సెక్టార్స్ ఇప్పుడు ఏ ఎలక్ట్రికల్ షాప్సో, లేదంటే ఏ మెకానిక్సో, లేదంటే This take this all. ఆటోమొబైల్ సారీ యా యూ కెన్ యాడ్, ఎవరో ఏదో యాడ్ చేశారు. సో ఫైన్. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళు నాకు సంబంధించింది కాదని ఫీల్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ లైక్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏఐ మీద ఉన్న మన డిఫరెంట్ పర్సెప్షన్. సో వాట్ ఐ వుడ్ సే, సో ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ హూ ఆర్ థింకింగ్ అబౌట్ ఏఐ, అంటే వాళ్ళు ఏఐ గురించి ఆలోచిస్తున్నారు, ఏఐలో డిఫరెంట్ సెక్టార్లో ఐదర్ పని చేస్తుండొచ్చు, లేదంటే అసోసియేట్గా పని చేస్తుండొచ్చు, అంటే క్లోజ్గా ఉన్నది. సో దే ఆర్ గెటింగ్ మోర్ ప్యానిక్, అంటే దగ్గరగా ఉండి చూస్తూ, అరే నిన్నటి వరకు ఈ వర్క్ లైక్ 1 వీక్ పట్టేది, లేదంటే 1 మంత్ పట్టేది, ఈరోజు సడన్గా 1 డేలో చేసేయగలుగుతున్నారు అని అనుకున్నప్పుడు కొంత ప్యానిక్ వచ్చేస్తుంది. అంటే సో నాకు తెలియదు కదా ఏఐ ఏమైపోద్ది ఏంటి అని. సో దెర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ ఏఐ లెర్నింగ్. ఇప్పుడు మనము సో ఇదంతా నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ సెట్ అయింది. అసలు ప్రాబ్లం ఏంటి, కరెంట్ ట్రెండ్ ఎలా ఉంది, కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి, యూనో, అండ్ లైక్ టెక్నికల్ పీపుల్ మనలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం నాన్ టెక్నికల్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే సో ఏఐని ఎన్ని రకాలుగా, అంటే ఏఐతో ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే కొంత ఏఐ మీద పరిజ్ఞానం ఉంటుందో, ఆల్రెడీ ఏఐ గురించి కొంత తెలిసి ఉంటుందో, వాళ్ళు ఏమనుకుంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరందరూ గమనిస్తే నేను చూపిస్తున్న స్క్రీన్లో యూనో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే టాప్ లేయర్లో ఉంది. సో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసి ఉండాలి అంటే మీకు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ తెలిసి ఉండాలి, ఆల్రెడీ మీకు న్యూరల్ నెట్వర్క్ తెలిసి ఉండాలి, దాంతోపాటు డీప్ లెర్నింగ్ అనేది తెలిసి ఉండాలి. అలా అయితేనే మీకు జనరేటివ్ ఏఐ ఏంటి, ఇవన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఈ స్టేజ్కి వచ్చేస్తారు. ఈరోజున్న జనరేటివ్ ఏఐ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, ఇక్కడికి వస్తారు అనే పర్సెప్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మనలో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 20, 26, 27 పీపుల్ హియర్. సో మనకు ఆ పర్సెప్షన్ ఉంది. దట్ ఈస్ ట్రూ వన్ వే, అది కరెక్టే. బట్ ఎవరికి ఇది అంటే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తిగా తెలుసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏరియాలో ఒక కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి, అంటే నేనే ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్, అంటే నేనే ఒక చాట్ జీపీటీ లాంటిది, నేనే ఒక 11 ల్యాబ్ లాంటిది, నేనే ఒక క్లాడ్ లాంటిది, నేనే ఒక ఏదైనా మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి, అలాంటి ఏఐ ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, అలెక్సా అనుకోండి, లేదంటే సిరి అనుకోండి, ఇలాంటి ఏదైనా సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలి ఓన్గా అనుకుంటే వాళ్ళకి ఈ టోటల్ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ సెక్టార్లో పనిచేయాలని అనుకుంటారో, ఇప్పుడు ఇందాక కొందరు అన్నారు, సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు డెవలప్మెంట్ కెరీర్ ఇవ్వాలనుకో, దట్ ఈస్ గుడ్. సో వాళ్ళకి డెఫినెట్గా 100% ఇక్కడ ఉన్న ప్రతి సెక్టార్ 100% రావాలని లేదు. బట్ కొంత పరిజ్ఞానం, కొంత నాలెడ్జ్ దాని మీద వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ మూవ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్. సో దట్ ఈస్ ట్రూ.
మరి రెండో సెక్టార్ ఏంటి? మనం అన్నాము టీచర్స్ అన్నాము, లేదంటే నాన్ టెక్నికల్ వాళ్ళు అన్నాము, బిజినెస్ అనలిస్టులు. బిజినెస్ అనలిస్ట్ లైక్ సెమీ టెక్నికల్, అటు ఇటు 2 కవర్ చేసి ఉంటారు. సో వాళ్ళు కావచ్చు, లేదంటే కంప్లీట్‌గా ఇందాక అనుకున్న ఒక చెఫ్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక 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 డాక్టర్ కావచ్చు, ఆ! ఒక స్టోర్ నడుపుకునే వ్యక్తి కావచ్చు, ఒక చిన్న బిజినెస్ చేస్తున్న వ్యక్తి కావచ్చు. సో వీళ్ళందరికీ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. దీని మీద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎలా హౌ కెన్ దే మేక్ ప్రొడక్టివ్ ఇన్ దేర్ జాబ్ అనేది. సో అది ఇక్కడ ఉన్న 2 ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏఐలో. ఫస్ట్ ఏరియా వచ్చేసి డెవలప్మెంట్. ఏఐతో నువ్వు సొల్యూషన్, ఏఐతో కొత్తగా ఏదన్నా సృష్టించడం అనేది ఒక ఏరియా. రెండో ఏరియా ఆల్రెడీ చాలామంది ఇప్పుడు గూగుల్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టింది, ఎన్నో కొన్ని వందల కోట్లు దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. అలానే ఓపెన్ ఏఐ ఎన్నో వందల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అలానే ఆంథ్రోపిక్ క్లౌడ్ అనే కంపెనీ ఎన్నో వందల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. సో వాళ్ళన్నీ వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రోడక్ట్స్‌ని తీసుకొచ్చిన తర్వాత కొన్నిసార్లు మనం అలాంటి ప్రోడక్టే చేయాలంటే వి నెవర్ కంపీట్ దెమ్. సో ఇప్పుడు ఇండియా ఈజ్ మోర్ స్ట్రగ్లింగ్ టు కంపీట్ ఈవెన్ విత్ చైనా. చైనాలో బిల్డ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి డీప్ సీక్, క్వెన్, కిమి ఇలాంటి రకరకాల మోడల్స్ ఉన్నాయి. సో ఆ మోడల్స్ వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేశారు. రీజనింగ్ మోడల్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఒక మనిషిని పోలినట్టుగానే ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ ఆన్సర్ చేస్తే, ఆ ఆన్సర్ కరెక్టా కాదా అని ఇంకొకళ్ళు క్వెషన్ చేసి, నువ్వు ఈ ఆన్సర్‌ని ఎలా కరెక్ట్ అంటావు? దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేయాలి కదా! అని చెప్పేసి ఇంకొకటి చెప్తే, మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసుకొని, మళ్ళీ ఆన్సర్‌ని రిఫైన్ చేసి, నీకు మళ్ళీ ఒక 2, 3, 5 ఇటరేషన్స్ ఆన్సర్ చేసి, నీకు ఒక బెస్ట్ ఆన్సర్ నీకు చెప్పేలాంటి మోడల్స్‌ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు చైనా వాళ్ళు. సో అమెరికాలో ఫస్ట్ నార్మల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డెవలప్ చేసినప్పటికీ, చైనా వాళ్ళు ఆ బ్రేక్ త్రూ చేశారు. అండ్ ప్రాసెస్ తక్కువ తీసుకొని చేసేలాంటి బ్రేక్ త్రూ కూడా చేశారు చైనా వాళ్ళు. సో అలాంటి స్టేజ్‌కి ఈరోజు ఇండియా, ఐ మీన్ ఇట్ ఈస్ హార్డ్ టు అచీవ్. ఇండియాలో ఉన్న మనం డెవలప్మెంట్‌కి అంత బడ్జెట్స్ అవన్నీ పెట్టి మనం చేయలేకపోతున్నాం. బట్ ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఎట్ యుటిలైజేషన్ ఆఫ్ ఏఐ. అంటే ఏఐని మనం వాడుకొని ఎలా ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మీకు ఐ విల్ షో యూ ఎ పిక్చర్. ఎన్ని ఎల్ఎల్ఎమ్స్ మనకు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ లైట్ నోడ్ ఆఫ్ పిక్చర్. ఇక్కడ చూస్తే మీరు, సో దిస్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. ఎక్కడి నుంచి 2022 నుంచి తీసుకుంటే అప్పుడు జస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి. సో గూగుల్‌ది ఒకటి, ఓపెన్ ఏఐది ఒకటి. సో దాని తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇవి కంపెనీస్ పైన ఓన్లీ టాప్ కంపెనీస్. ఇంకా కొన్ని వేల మోడల్స్ అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఈరోజు ఏదైతే మనం చాట్ జీపీటీ లాంటిది అంటున్నామో అలాంటి మోడల్స్ అంటారు వీటిని. సో అలాంటి మోడల్స్ కొన్ని వేలలో ఒక్కో కంపెనీ, కొన్ని ఐ మీన్ డిఫరెంట్ కంపెనీస్ కలిసి కొన్ని వేలలో ఉన్నాయి. ఇక్కడ మీరు టైమ్ లైన్ వైజ్ చూస్తే చూడండి, 22లో 1, 2 మోడల్సే ఉన్నాయి ఓవరాల్‌గా. 22 మిడ్‌లోకి వచ్చేసరికి ఒక 4, 5 యాడ్ అయ్యాయి. సో 23లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6, 7 అనేలాంటివి వచ్చాయి. ఇంకంతే 23-24 లైక్ దేర్ ఈస్ ఎ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్. అంటే లైక్ 1, 2, 4, 8, 16 అలా ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ వచ్చేసింది ఇక్కడ. అండ్ మోర్ కంపెనీస్ ఆర్ జాయినింగ్ ఇంటూ డెవలప్మెంట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో ఈరోజు ఇక్కడ చూస్తే 25 వచ్చేసరికి దేర్ ఆర్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ మోడల్స్. సో నేను మీకు ఇంకో రిపాజిటరీ చూపిస్తాను. సో అక్కడ ఓన్లీ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది, అవి కూడా ఏంటి, ఓపెన్ సోర్స్ అంటే ఆ మోడల్స్‌ని మనం ఎవరైనా వాడుకోవచ్చు. ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి నంబర్ చూడండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 18,61,297 మోడల్స్. 18,61,000 అంటే ఇన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు, రకరకాల కంపెనీస్, వరల్డ్‌లో ఉన్న రకరకాల కంపెనీస్ వాళ్ళు
మేబీ దే వుడ్ హ్యావ్ ఏ వాళ్ళకి ఒక పర్పస్ ఉండొచ్చు, లేదా కొందరు కొన్నిసార్లు సేమ్ మోడల్నే వేరే వేరే వాళ్ళు ఇక్కడ చూడండి టెక్స్ట్ జనరేషన్ అంటే టెక్స్ట్ రాయడానికి, నెక్స్ట్ మనం ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ జనరేట్ చేయడానికి, ఎనీ టు ఎనీ అంటే మనం వాయిస్లో అడగొచ్చు, అది టెక్స్ట్లో ఇవ్వచ్చు, మనం టెక్స్ట్లో అడగొచ్చు, అది వాయిస్లో ఇవ్వచ్చు. అలాంటిది ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్, ఇమేజ్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇవ్వచ్చు, టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది, ఇమేజ్ ఇస్తే టెక్స్ట్ ఇస్తుంది, ఇమేజ్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేస్తుంది, యూనో అట్లానే టెక్స్ట్ ఇస్తే ఆడియో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఈ 18 lakhs మోడల్స్లో. సో దీస్ ఆల్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఓపెన్ సోర్స్ మోడల్స్, సమ్ ఆఫ్ దెమ్ లైక్ కమ్యూనిటీ లైసెన్స్ మోడల్స్. సో ఇంత డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగింది మనకి ఈ ఏరియాలో. సో ఎవరైతే మన దగ్గర క్రియేటివ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఉందో, మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలము, అప్పుడు మనం ఏం చేయాలి అంటే వి షుడ్ నాట్ గో టు డెవలప్మెంట్ స్టేజ్. అంటే నేను క్రియేటివ్గా థింక్ చేయగలను, అప్పుడు ఏంటంటే మన చుట్టూ సొసైటీలో మన చుట్టూ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లం అండ్ వీ షుడ్ టేక్ యూజ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ మోడల్. దీన్ని మోడల్ని తీసుకొని మనం ఒక ప్రోడక్ట్గా బిల్డ్ చేయడానికి దానికంతా అవసరం లేదు ఎఫర్ట్. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే మీకు మినిమం టు మినిమం 6 months పడుతుంది. కానీ ఇలా ఏఐ సర్వీసెస్ నేర్చుకోవాలి, చాట్ జీపీటీ ఏంటి, తర్వాత జీపీటీలో ఇంకా వేరే వేరే ఏ ఉన్నాయి, వాటిని నేర్చుకొని ఏదైనా వెంటనే మనం ఒక సొల్యూషన్ బిల్డ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలంటే వీ డోంట్ నీడ్ దట్ మచ్ టైం. సో అంత మనకు టెక్నికాలిటీ అవసరం లేదు, అంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, అట్ ద సేమ్ టైం మనకి అంత టైం కూడా అవసరం లేదు, అంత మనీ కూడా అవసరం లేదు. వెరీ లెస్ మనీ, మన దగ్గర ఉన్న క్రియేటివిటీతో కొంత డబ్బు వెచ్చించి అండ్ వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ లైక్ ఫ్రెషర్స్ ఉంటారు, వీళ్ళని రిక్రూట్ చేసుకొని చాలా తక్కువ శాలరీకి అయినా సరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని మనం అనుకున్న విజన్, మనకున్న కాన్స్టెంట్ ఏంటి, మనకున్న లిమిటేషన్ ఏంటి, మన బడ్జెట్. సో మన బడ్జెట్లో మనం అనుకున్న క్రియేటివ్ ప్రోడక్ట్ని మన చుట్టూ ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి మనం సొల్యూషన్ చేయొచ్చు. సో అది ఎలా చెప్తున్నానంటే దట్ ఈజ్ వాట్ ద కరెంట్ స్పీడ్, ఇప్పుడున్న జనరేషన్ అది స్పీడ్. సో ఎలా చెప్తున్నాను అది ఈ స్పీడ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి జస్ట్ ఫ్లాష్ లాగా మీరు ఇమాజిన్ చేసుకుంటే వెరీ ఫస్ట్ కంప్యూటర్స్ ఎప్పుడైతే 1950s అప్పుడేదో అల్గారిథమ్స్ అలాంటివి వచ్చాయి, దాని తర్వాత 70-80s ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చాయి. ఆ ఫస్ట్ కంప్యూటర్స్ ల్యాప్టాప్గా మారడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది. అంటే ఆల్మోస్ట్ మనకు లైక్ 90s అండ్ 2000 టైంకో ల్యాప్టాప్స్ కూడా కాదు, ఏది ఫస్ట్ పెద్ద కంప్యూటర్ లైక్ ఒక పెద్ద రూమ్లో ఉండే కంప్యూటర్ లాంటివి, అలాంటి దగ్గర నుంచి ఒక పర్సనల్ కంప్యూటర్ అంటే మన నార్మల్ సిపియు ఉండి మానిటర్ ఉంటాయి కదా, అలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 to 35 years పట్టింది పర్సనల్ కంప్యూటర్స్ రావడానికి. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ కంప్యూటర్స్ ఒక 20 సంవత్సరాలు టైం పడితే, వాటి ఎవల్యూషన్ 20 సంవత్సరాలు టైం పడితే, దాని తర్వాత కంప్యూటర్ సిపియు మానిటర్ ఉండే ఇలాంటి కంప్యూటర్స్ వాటిలో డిఫరెంట్ వేరియేషన్స్ రావడానికి, అంటే ఫస్ట్ పెద్ద సిపియు, పెద్ద మానిటరు, సిఆర్టీ మానిటరు అలా ఉండి ఓన్లీ 100 GB 160 GB హార్డ్ డిస్క్ ఉండి, అక్కడ నుంచి ఈరోజు అలాంటి చిన్న సిపియు, చిన్న మినీ సిపియు, మినీ సిపియు, అలాంటి మినీ సిపియులు, ఇలాంటి మినీ సిపియుల వరకు రావడానికి ఎంత టైం పట్టింది? 15 years పట్టింది మినీ సిపియూస్ నుంచి ల్యాప్టాప్స్ ఎరా వరకు రావడానికి, పర్సనల్ కంప్యూటర్స్ నుంచి ల్యాప్టాప్. అలానే ఇంటర్నెట్లో రకరకాల ఎవల్యూషన్స్ జరగడానికి 10 years పట్టింది. బట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అంటే ఏఐ ఎప్పుడు వచ్చింది, హార్డ్లీ బయటకి ఇంట్రడ్యూస్ అయ్యి లైక్ 22 ఎండింగ్లో, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే జీపీటీ ఎవాల్వ్ అయిందో, మార్కెట్లోకి వచ్చిందో, అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏఐ బూమ్. సో అది అర్థం కావడానికి ఒక 1 year పట్టింది. సో 23 మొత్తం అయిపోయింది. 24లో సో సబ్స్క్రిప్షన్ బేస్డ్
మోడల్స్ని అంటే ఏఐ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏపీఐ తీసుకొని ఎలా బిల్డ్ చేయాలి ఏం చేయాలి అనేది స్టార్ట్ చేసి 24 అంతా ఐరా అయిపోయింది. ఇప్పుడు 25 ఏంటి కంప్లీట్ ఏజెంట్స్ అంటే అటానమస్గా పనిచేసేలాగా దాంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్ ఇలాంటివి వచ్చేసినాయి. సో ఇదంతా దేనికి ఇదంతా అంటే సో ఎలా ఎలా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఇంత ఫాస్ట్గా? ఒకప్పుడు 20 ఇయర్స్ పట్టింది, ఈరోజు 5 ఇయర్స్ ఎలా పడుతుంది, లేదా 2 ఇయర్స్లోనే ఎలా అవుతుంది అంటే సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఒకప్పుడు కంప్యూటర్ తయారు చేయాలంటే ట్రాన్సిస్టర్స్ ఇలాంటివన్నీ అవన్నీ చేసేది ఉండేది కాదు. ఈరోజు ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీస్ చిన్న చిప్పులో అంటే మన చిన్న గోరు లాంటి గోట్లో పట్టేంత లేదంటే మన చేతిలో పట్టే లాంటి చిప్పులో ఇప్పటి వరకు ఉన్న టోటల్ ఇంటర్నెట్లో ఉన్న టోటల్ డేటాని ప్రాసెస్ చేయగలిగేంత కెపాసిటీ కలిగిన మనకు చిప్స్ జనరేట్ చేశారు ఎన్విడియా వాళ్ళు. సో విత్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఇవన్నీ ఈజీ అయిపోయాయి, అంటే ఫాస్ట్గా అవుతున్నాయి. అలానే అల్గారిథమ్స్లో గూగుల్ లాంటి కంపెనీలు కొత్త అల్గారిథమ్స్ సృష్టించాయి. సో ఇవన్నిటితో పెద్దగా అవుతుంది. సో ఇదంతా వన్ సైడ్ ఆఫ్ స్టోరీ. ఇందాక మనం ఒక స్టోరీ చెప్పుకున్నామంటే ఎట్లా తగ్గిపోతున్నాయి అంటే ఎలా జాబ్స్ ఎలా పోయాయి, ఎలా ఒక ఫెయిత్ ఉంది ఇలా అనుకున్నాం. సో దట్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అంటే ఒక సైడ్ ఏమైతే హైలైట్ చేస్తున్నారో యా ఓకే నేను ఓపెన్గానే పెట్టానన్నా. అవునా రావట్లేదు. యా నేను ఓపెన్గానే పెట్టాను. ఐ డు నాట్ రిస్ట్రిక్టెడ్. ఓకే విల్ సీ. ఒకసారి మళ్ళీ ట్రై చేయమనండి వేరే డివైస్లో. ఓకే. యా సో యా సో సో అలా మనము అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వీఆర్ థింకింగ్. అంటే ఈ కంటెంట్ చెప్పా కదా, కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరూ ఏంటి అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు దట్ ఈస్ కామన్. లైక్ వాళ్ళు ఏంటంటే ట్రెండ్ ఉండాలి, హాట్ టాపిక్ ఉండాలి, ఇలాంటిది క్రియేట్ చేస్తారు. కాబట్టి దే ఓన్లీ హైలైట్ జాబ్ లూజింగ్స్, అంటే ఎక్కడ పోతున్నాయి జాబ్స్ పోతున్నాయి, ఏ కంపెనీ ఎంతమందిని తీసేసింది, ఇలాంటివి హైలైట్ చేశారు. బట్ రియల్గా కంటెంట్ క్రియేటర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే యా ప్లీజ్ ఇది ఇంకో చాట్లో ఇంకో లింక్ ఉంది కదా, అది పంపించండి ఒకవేళ ఇదే. సో అలాంటి ప్యానిక్ నుంచి సో మనం రియాలిటీ ఏంటి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ గెయిన్స్. అంటే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఒకప్పుడు అసలు ఆలోచించలేము ఇలాంటిది వస్తుందా అని, అలాంటి ఇండస్ట్రీస్ ఈరోజు వస్తున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎలాగైతే ఈరోజు ఒకప్పుడు పెద్ద కంప్యూటర్ తయారు చేయాలి అని అంటే చాలా రకాల ఎక్విప్మెంట్, చాలా రకాల ఇవి అవసరం అవుతాయో ఆ టైంలో అది విచ్ ఈస్ వెరీ హార్డ్ టు ప్రొక్యూర్. అలాంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈరోజు అవన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి. అంటే ఎన్విడియా లాంటి కంపెనీస్ చిప్స్ ఇలాంటివి తయారు చేసేసరికి సో బై యూజింగ్ దెమ్ వీ కెన్ బిల్డ్ ఏ ప్రోడక్ట్ విత్ ఇన్ డేస్. సో ఇలా ఎప్పుడైతే ఒక చిన్న కారు ఒక బిజినెస్ మ్యాన్ అంటే మీలాంటి నాలాంటి ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, ఒక సోషల్ థాట్ వచ్చింది, సోషల్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో కరప్షన్ ఇష్యూ లేదంటే ఇంకొకటి ఏదో ఇష్యూ, ఇంకొకటి ఏదో ఫ్రాడ్ లాంటి ఇష్యూ ఏదో మనకు తెలుసు ఇక్కడ జరుగుతుంది. బట్ దాన్ని సిస్టమేటిక్గా మనము ఎరాడికేట్ చేయాలి, ఐడెంటిఫై చేసి సో దాన్ని తీసేయాలి సిస్టంలోంచి. అంటే దెన్ వీ నీడ్ ఏ సొల్యూషన్. సో అలాంటిది చేయడానికి మనకు ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఒకప్పుడు అలాంటి థాట్ వచ్చినా కూడా ఇవన్నీ రెస్ట్రిక్షన్స్తో అంటే హార్డ్వేర్ పర్చేజ్ చేయడము లేదంటే రకరకాల ఒక 10 మందిని నేను రిక్రూట్ చేసుకోవాలి లేదంటే ఇలాంటివన్నీ చేయాలి అనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ నాట్ డేరింగ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్. అప్పుడు చేయలేకపోయేవారు. బట్ ఇప్పుడు ఏమైంది అదంటే నేను మనలో ఎవరికైనా సరే రేపు ఒక ప్రాబ్లమ్ని చూస్తే నేను ఫర్దర్గా ఏఐతో ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు అనేది చెప్పినప్పుడు మీకు ఏదైనా థాట్ వస్తే అప్పుడు ఏంటి మీరంటే ఇమ్మీడియట్గా మీరు అరే ఇది ఒక 1 lakh రూపీస్లో మొత్తం ప్రోడక్ట్ అయిపోతుంది అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను.
నేను పెట్టేసి ఐ విల్ క్రియేట్ మై ఓన్ ప్రోడక్ట్స్ అనే థాట్ వచ్చేస్తుంది. సో దాట్ వే అలా మనం ఇప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే స్కోప్ వచ్చింది. బట్ ఎవరైతే ఈ కంటెంట్ క్రియేటర్స్, ఈ ఈ న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో దే నెవర్ కేర్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ స్మాల్ ప్లేయర్స్. అంటే మనలాంటోడు జస్ట్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి నేను ఒక 10 మెంబర్స్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తే నో బడీ కేర్స్ అబౌట్ అస్. సో ఈ సెక్టారు కనపడట్లేదు ఎక్కడ. అందుకనే నేనేమంటున్నానంటే వీ నీడ్ నాట్ టు ప్యానిక్. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ లీవ్ అబౌట్ థింకింగ్ ఆఫ్ ఓవర్ హైప్, ఎట్ ద సేమ్ టైం లైక్ అండర్ వాల్యూయింగ్ ఆర్ అండర్ హైప్. ఈ రెండు వదిలేసి మనం ఏంటి అంటే ఏఐలో ఏదో ఒక ఏరియా, సో యూ చూజ్ వన్ ఏరియా. నేను ఇప్పుడు చెప్తాను, యూ విల్ ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడక్కడ చూస్తుంటాము, అరే వీడు ఖాళీగా తిరుగుతున్నాడు, వీడు ఏం చేయడు అంటే వాడు ఏం చేస్తుంటాడు, వాడు ఏదో టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు ఇప్పటి వరకు. లెట్స్ ఏ ఇంకొకటి ఏం చేస్తుంటాడు, ఏదో మిమిక్రీలు చేస్తుంటాడు, ఇంకొకటిని ఎవరినో ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, దే కెన్ బికమ్ ఏ కంపెనీ ఓనర్ నౌ. వాళ్ళు ఒక కంపెనీ ఓనర్గా వాళ్ళు ఇంకొక 10 మందికి జాబ్స్ ఇచ్చేలాంటి ఎరా ఇది, అంటే అలాంటి టైం ఇది. ఎలా అదంటే మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీ ఇలాంటివి ఉన్నాయి. ఒకప్పుడు మూవీ ఇండస్ట్రీ ఒక సినిమా తీయాలంటే ఒకప్పుడు లైక్ సంవత్సరాలు పట్టేది, 2 years పట్టేది, 1 year పట్టేది అట్లీస్ట్. అది పోయి ఏమైంది, ఒక 6 months అయింది. సో అది పోయి ఏమైంది, ఒక 2 months, 1 month అయింది. మేబీ కొంతమంది 1 monthలో కూడా తీస్తున్నారు. స్టిల్ లాట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఇలాంటివి చుట్టూ వాళ్ళు ఏదైతే కోర్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని సాల్వ్ చేసే కంటే మిగతా వాటి మీద ఎక్కువ పడుతుంది. సో అక్కడ ఇప్పటివరకు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక ఒక 100 మంది దాంట్లో పని చేస్తున్నారంటే ఆ 100 మందికి ఒక పని క్రియేట్ అవుతుంది. ఒక సినిమా తీయడానికి, ఒక డాక్యుమెంటరీ తీయడానికి, ఒక సాంగ్ తీయడానికి ఇలాంటి పడుతుంది. కానీ ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది వస్తుందో పోతుందో తెలియదు. ఇలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అన్నట్లు. ఒక్కసారి ఒక ప్రొడ్యూసర్ లేదంటే ఒక ఇన్వెస్ట్ చేసిన వాడు ఫెయిల్ అయ్యాడు అంటే అక్కడి నుంచి ఇంకా వాడు ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చేస్తారు ఆల్మోస్ట్, అంటే తగ్గిపోతాయి. అదే ఇప్పుడున్న టెక్నాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక వీడియో క్రియేట్ చేయొచ్చు. అంటే నీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని ఫస్ట్ నువ్వు చేసుకొని నువ్వు చూసుకోవచ్చు. ఎస్ ఇది వర్కౌట్ అవుతుందా కాదా, ఇది బాగా వస్తుందా లేదా, నా మైండ్లో ఉన్న ఐడియా నేను సేమ్ ప్రజెంట్ చేయగలుగుతున్నానా లేదా. సో ఇది ఫస్ట్ నువ్వు విజువలైజ్ చేసుకోవచ్చు, నువ్వు క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత ఏంటి, అలాంటి వాళ్ళు ఒక 10 మంది 10 రకాలుగా వీడియోలు క్రియేట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళు రకరకాలుగా చేస్తారో అలాంటి వాళ్ళు నీకు ఆల్రెడీ అవైలబుల్ బయట దొరుకుతుంటే వాళ్ళని ఒక 10 మందిని తీసుకొని ఒక్కొరికి 10,000 ఇచ్చి ఒక నెల రోజులు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఐడియా అంతా చెప్పి ఇది ఎలా వస్తుందో చూసుకున్నావు అనుకో, నువ్వు ఒక 10 కోట్లు పెట్టి లేదా ₹1,00,00,000 పెట్టి ఒక ప్రోడక్ట్ చేసే ముందు నువ్వు ఒక ₹1,00,000 పెట్టి 10 మందిని రిక్రూట్ చేసుకొని ఇలాంటి ఇందాక మనం ఎవరైతే వీళ్ళేం పనికిరారు అని అనుకున్నామో అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాడికి ఏం అవసరం లేదు, ఒకటే టూల్ మీద వాడికి ఎక్స్పర్టైజ్ ఉంటే చాలు. అంటే ఈ ఏమంటారు కట్ ప్రో అని, అడోబీ అని ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్, అంతెందుకు స్నాప్చాట్లో ఒక 200-300 ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ 200-300 ఫీచర్స్ ఎవరు వాడతారు అంటే పీపుల్ లైక్ సింపుల్ గైస్. మనం ఎవరో అనుకుంటాం వీ నెవర్ యూజ్, బట్ వాళ్ళు వాడతారు. బట్ ఇఫ్ దే మేక్ ఇట్ ప్రొడక్టివ్, వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయగలిగితే, లేదంటే మనలాంటి ఒక థాట్ వచ్చినోడు అరే నేను ఎందుకు ఇది చేయొద్దు. ఇప్పుడు మన దగ్గర మీరు ఒకసారి గమనిస్తే చాలా ఇండస్ట్రీస్లో గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర చూస్తే ప్రతి ఇంట్లో, మా ఇంట్లో, మీ ఇంట్లో, రకరకాల మీ ఇండ్లలో పిల్లలకి పెడితే అమెరికన్ ఛానల్స్ వస్తాయి. అంటే అమెరికాలో కార్టూన్ ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ రకరకాలవి ఉన్నాయి, బ్లిప్పీ అని రకరకాల ఇంకేవో ఉన్నాయి. చైనా ఛానల్స్ ఉన్నాయి, ఫాండాస్ ఇలాంటివి చైనా ఛానల్స్ ఉన్నాయి. వై డోంట్ వి మేక్? మన దగ్గర లేదా కాన్సెప్ట్ లేదా? 1-2 మాత్రం మన దగ్గర ఉన్నాయి. చోటా భీమ్ ఒకటి అలాంటిది ఏదో 1-2 ప్రోగ్రామ్సే ఉన్నాయి మన దగ్గర. సో ఆ ఏరియాలో ఇప్పటివరకు మనం ఎందుకు పెట్టలేదు అంటే ఒకప్పుడు గ్రాఫిక్స్ హౌజు ఒక పెద్ద ఈ సెటప్ ఉండాలి అంటే వీ నీడ్ టు ఇన్వెస్ట్ లైక్ క్రోర్స్, బిలియన్స్లో ఇన్వెస్ట్ చేస్తే కానీ ఒక పెద్ద స్టూడియో అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయేవాళ్ళం. బట్ ఈరోజు జస్ట్ మీకు ప్యాషన్ ఉంది, అరే మన
కల్చర్, ఇది మన పిల్లలకి ముందు ముందు వాళ్ళకి ఎందుకు మనం ఇంపోజ్ చేయకూడదు అని ఒక చిన్న థాట్ వచ్చింది అనుకోండి. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, యూ కెన్ కలెక్ట్ లైక్ ఒక 5-6 మెంబర్స్ని మీరు జస్ట్ అలా పట్టుకోండి. మీ ఏరియాలో ఎక్కడో బాగా వీడియోలు మీరు చూస్తుంటారు, ఫన్నీగా తీసుకుంటారు. అరే వీడేదో వెరైటీ వీడియోలు చేస్తారు, ఇట్లా చేస్తారు, మిమిక్ చేస్తారు, ఏదో వేరే వీడియోలు తీసుకొచ్చి మిక్స్ చేసి ఉంటారు, ఇలా చేసి ఉంటారు అనే వాళ్ళని ఒక 5 మందిని 10 మందిని పట్టుకొని, సో నీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ని తీసుకొని, సో ఇది నా కాన్సెప్ట్, నువ్వేం చేస్తావురా దీనికి, నాకు వీడియో క్రియేట్ చేయాలి అని అన్నారనుకో, దే కెన్ మేక్ ఇట్ యువర్స్ ఐడియా. మీ ఐడియా మీది, ప్రోడక్ట్ మీది, వాళ్ళు చేస్తారు. రిఫైన్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఐ మీన్ మనం ఒకసారి ఎంటర్ అయితే అది మనం ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి? సో ఏఐ ఈజ్ గివింగ్ యూ దట్ లెవరేజ్. ఇది వరకు మనకు అందనిది ఏదైతే ఉండేదో ఈరోజు మనకు అందేలాగా చేస్తుంది. సేమ్ టైం ఇదే దాన్ని ఇంకొకళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ సెక్టర్లో, ఒక కెమెరామ్యాన్ కావచ్చు, లేదంటే ఒక లైట్ బాయ్ అవ్వచ్చు, రకరకాల పీపుల్ ఏమంటారంటే నా జాబ్ పోతుందంట. దట్ ఈస్ ట్రూ. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఈ టైం అయిపోయింది. అంటే నేను లైట్ కెమెరా పట్టుకునే టైం అయిపోయింది. సో వై డోంట్ ఐ మైగ్రేట్ మై సెల్ఫ్ టు డిజిటల్ ఎరా? ఎలా అయితే నార్మల్ కెమెరాలు పోయి డిజిటల్ కెమెరా, మీ అందరికీ మనకు తెలుసు కోడక్ ఎట్లా అంతమైపోయిందో, అలాంటి పెద్ద కంపెనీ, అంటే ఫిలిమ్స్ కెమెరాలు బిల్డ్ చేసే కంపెనీ అడాప్ట్ అవ్వకపోవడం వల్ల, డిజిటలైజేషన్కి అడాప్ట్ అవ్వకపోవడం వల్ల అది కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, బ్యాంక్రప్ట్స్ అయిపోయింది, అంటే దివాలా తీసిపోయింది. సో అలా మనము ఈరోజు వస్తున్న ఇండస్ట్రీలో వస్తున్న చేంజ్ని మనము తీసుకోగలిగితే, ఇఫ్ వీ కెన్ అడాప్ట్ the change which is coming in the industry, then we can take leverage of advancement. అంటే మన జాబ్ ఎక్కడికి పోదు, మన జాబ్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, అది లైట్ బాయ్గా పోయి ఇంకొక రోల్ ఏదో వస్తుంది, గ్రాఫిక్ డిజైనరా లేదంటే ఇంకొకటి. ఎందుకంటే అప్పటి వరకు గ్రాఫిక్ డిజైనర్ అంటే ఒక 2 ఏళ్ళు మాయా కోర్స్ చేసి ఉండాలి, లేదంటే ఇంకొక 2 ఏళ్ళు సైకాలజీ చేసి ఉండాలి, ఇలాంటివన్నీ ఉండేవేమో. ఇప్పుడు అవన్నీ మనకు దగ్గరికి వచ్చేసినాయి. నీ మైండ్లో థాట్ ఉందా, యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఇప్పుడు నేను ఒక్క సెక్టార్ చెప్తున్నాను, ఇవి ఎవరన్నా మెడికల్ సెక్టార్కి దగ్గరగా ఉన్నారనుకోండి, వై డోంట్ దే ఫైండ్ ఎ గ్యాప్? వాళ్ళు ఒక గ్యాప్ పట్టుకొని ఎక్కడో ఎవరో లైక్ వేలల్లో ఛార్జ్ చేస్తున్నారు ఒకదానికి. మీరు ఒక ఏఐని వాడుకొని ఈరోజు ఫేస్ రికగ్నిషను, లేదంటే రకరకాల మీ పల్స్ రికగ్నిషను, ఇలాంటివి ఒక 2-3 కాంబినేషన్లలో మీరు ఒక ఐడియాని పెట్టుకొని యూ కెన్ మేక్ ఎ సొల్యూషన్ విత్ ఏఐ మీకు ప్రెడిక్ట్ చేసి పల్స్ ఇంత టైంలో ఇన్నిసార్లు కొట్టుకుంటే, అట్ ద సేమ్ టైం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటే, అప్పుడు ఈ మనిషి పరిస్థితి ఇలా ఉంటుంది అని మీరు చెప్పగలిగితే, దట్ విల్ మేక్ ఎ బూమ్. యూ కెన్ క్రియేట్ లైక్ 100 జాబ్స్. మనం క్రియేట్ చేయొచ్చు 100 జాబ్స్. ఇట్లా ఒక సెక్టార్ కాదు, రకరకాల సెక్టార్స్ అలా ఉన్నాయి. సో దట్ ఈజ్ వేర్ లైక్ ఐ ఆమ్ ఎన్విజనింగ్, నేను అనుకుంటున్నాను అలా. సో మీరు ఇంకో సైడ్ చూస్తే ఎవ్రీ ఇయర్ యూనో ఇండియాలో 29% గ్రోత్ వస్తుంది ఏఐ మీద. ఆల్మోస్ట్ 29.8 అంటే 30% గ్రోత్. వరల్డ్ వైడ్ చూస్తే 38% గ్రోత్ వస్తుంది. ఇదేంటి, ఇయర్ టు ఇయర్ గ్రోత్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. సైలెంట్గా వస్తున్నాయి. యూ విల్ సర్ప్రైజ్. నేను ఇప్పుడు ఎన్ని రకాల కొత్త రోల్స్ వచ్చాయి, ఇంకా ఏ ఏరియాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, మీకు కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పా, బికాజ్ అవర్ టైమ్ ఈజ్ నాట్ అలౌవింగ్ అస్ టు టాక్ మోర్. సో ఇంకా ఏమవుతాయి గోయింగ్ ఫార్వర్డ్, దిస్ ఇస్ నాట్ ప్రెడిక్షన్. మనం ఏదో ప్రెడిక్షన్ చెప్పుకోవట్లేదు. లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన దాన్ని బట్టి నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏం జరుగుతుంది అనే మాట్లాడుకుంటున్నాం అంతే. మనం ఏది ఊరికే మాట్లాడుకోవట్లేదు. ఈరోజున్న బ్రౌజర్ మారిపోతుంది. ఈరోజున్న బ్రౌజర్ మారిపోయి ఏఐ బ్రౌజర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈరోజున్న ఆపరేటింగ్ సిస్టమ్ మారిపోతాయి. ఇప్పుడు విండోస్, లైనక్స్ ఏ ఉన్నాయి ఇవి మారిపోతాయి, ఖచ్చితంగా మొత్తం రిప్లేస్ అయిపోతాయి. సో అవన్నీ ఎవరు చేస్తారు? నాట్ ఏఐ. వీ హ్యావ్ టు డూ ఇట్. మనం చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఇది చేసేవాడే రోల్ మారుతుంది. ఇంతకుముందు నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు ఏఐ ఇంజనీర్ అనొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ ఏఐ ఇంజనీర్ అనొచ్చు, సంథింగ్ లైక్ దట్, అలా అనొచ్చు. చాట్ బోర్డ్స్ మారిపోతాయి. ఇప్పటివరకు ఏంటి, మనం మెషిన్తో ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్నాం. ఇది వరకు నెక్స్ట్ అలా ఉండకపోవచ్చు, మిషన్ టు మిషన్ ఎలా మాట్లాడుకోవాలని వస్తాయి. సో అలానే మొబైల్ ఫోన్స్, ఈరోజున్న మొబైల్ ఫోన్స్ మొత్తం మారిపోతాయి. ఎలా అయితే ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ వచ్చి ఈరోజు స్మార్ట్ ఫోన్స్
టచ్ స్క్రీన్ ఎలా వచ్చాయో ఈ టచ్ స్క్రీన్ కూడా వెళ్ళిపోయి సంథింగ్ మన మైండ్లో మనం అనుకుంటే ఫోన్ ఆటోమేటిక్గా వర్క్ అయ్యేలాగా, లేదా ఫోన్ మొత్తం మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర ఎంబెడ్ అయ్యేలాంటిది వచ్చేస్తాయి. దాని డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? వీ హ్యావ్ టు డూ. ఈ రోజు ఉన్న టీవీస్ మారిపోతాయి. 2 years బ్యాక్ మాన్యువల్ టీవీస్ ఉండేవి. ఇప్పుడు స్మార్ట్ టీవీస్ వచ్చాయి. ఏమున్నాయి స్మార్ట్ టీవీ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో. బట్ ఇప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఏమవుతుంది? కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీవీస్ వచ్చేస్తాయి. అంటే మీ ఇంట్లో మీకేం కావాలో మీ పిల్లలకి లేదా మీకు మీ డిఫరెంట్ ఇంట్రెస్ట్, మీరు ఆ టీవీ ముందు నిలబడగానే అందరిని ఒకసారి స్కాన్ చేసి, ఓకే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సో నేను ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ చూపించాలి, వేరే ఏవేవో కాదు ఇవి చూపించాలి. మనం రిమోట్ పట్టుకొని 100 అటు ఇటు తిప్పుతాం కదా, అలా కాదు. ఏది కావాలో అదే ప్లే చేయడం. ఐఓటీ మార్కెట్ ఈరోజు సీసీ కెమెరాలు లేదంటే రకరకాల డివైజెస్, స్మార్ట్ అలెక్సా లాంటి చిన్న బాట్స్ ఇలాంటివి ఆ ఏరియాలో చాలా స్కోప్ ఉంది. సో వీ నెవర్ కేర్. అంటే మనం ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారో మనం దీని గురించి పట్టించుకోవట్లేదు. రోబోటిక్ డెవలప్మెంట్ గురించి మనం పట్టించుకోవట్లేదు. ఎక్స్క్లూజివ్గా ఇండియాలో రీసెర్చ్ స్పేస్లో ఎలా అయితే లైక్ క్యాన్సర్ ఒక పెద్ద ఇప్పుడు మనం అక్కడ పోయి చూస్తే గచ్చిబౌలి ఏరియాలో చూస్తే క్యాన్సర్ హాస్పిటల్లో నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఘోరంగా ఉన్నారు. విత్ లైక్ 10, 20, 30 lakhs, 1 crore rupees ఇలాంటి బడ్జెట్తోని. సో అలాంటివి ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే బై యూజింగ్ ఏఐ, అలాంటి మనం ప్రోడక్ట్ ఏదైనా బిల్డ్ చేయగలిగితే ఏముంటుంది? ప్రతి మనిషిలో ఏదో చేంజెస్ ఉంటాయి, ఏవో సిమ్టమ్స్ ఉంటాయి. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం కొంచెం క్రియేటివిటీ వాడి నిజంగానే మనకు ఆ ఏరియాలో ఏమన్నా తెలిస్తే, ఇఫ్ వీ కెన్ మేక్ ప్రోడక్ట్ వీ విల్ క్రియేట్ అవర్ ఓన్ ఎంపైర్ ఇలాంటిది. సో అలా మెడికల్ ఫీల్డ్లో రోబోటిక్ ఆటోమేషన్, అంటే ఈ రోబోటిక్ డెవలప్మెంట్ వేరు, హ్యూమనాయిడ్ రోబోస్ అలాంటిది అవ్వచ్చు. రోబోటిక్ ఆటోమేషన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏదన్నా పని చేసేది. ఇందాక చెప్పా కదా, చెఫ్ అనుకుంటాడు నా దగ్గరికి ఏమొస్తుంది. Yeah. ఇప్పుడు చైనాలో యా సమ్వన్ యాడింగ్. సో చైనాలో 1-2 యాడ్స్ చూస్తే ఒక రొటేట్ అవుతున్న ప్యాన్ కనిపిస్తుంది. అది హీట్ అవుతుంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. వీడి చేతిలో చిన్న గన్ ఉంటుంది, వాటర్ గన్ ఉంటుంది. ఆయిల్ వేస్తాడు, ఆ నూడిల్స్ ఏవో వేస్తాడు, అది రొటేట్ అవుతూనే ఉంటుంది. వన్స్ అయిపోగానే ఇట్లా ఫ్లిప్ చేస్తే కింద ఫుడ్ పడిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసేస్తాడు. అంటే ఇక్కడ ఏమొచ్చింది? రోబోటిక్ ఆర్మ్ వచ్చింది. అది రోబోటిక్ ఆర్మ్ అదే రొటేట్ చేస్తూ ఉంటుంది, ఒక మోటార్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఎన్హాన్స్ ఇన్ దిస్ ఏరియా. దీనికి ఏం అవసరం? అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేయడము, మన ముందు ఎవరైనా ఉన్నారా, సెన్సార్, ఆటోమొబైల్, అటానమస్ కార్స్. ఈరోజు ఎంఐ కంపెనీ మనం చూస్తున్నా కానీ ఒక 5-6 years బ్యాక్ ఒక చిన్న ఫోన్ సేల్ చేసుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యేది. యా ఈవెన్ ఏజెంట్స్, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ యాజ్ వెల్. సో అలా ఒక చిన్న ఫోన్ సేల్ చేయడానికి ఎంతగా మార్కెటింగ్లో ఎంత ఇబ్బంది పడే ఒక షియామీ కంపెనీ, మీరు ఇప్పటికీ యాడ్లలో చూస్తుంటారు. అతను లైక్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ, ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ, అతను ఫోన్ ఇలా పట్టుకొని ఇట్లా మార్కెట్లో ఏదో మనం పాంప్లెట్స్ పంచేటప్పుడు ఎలా అయితే అందరిని తీసుకోండి ఒకటి తీసుకోండి అని ఎలా అయితే అడుక్కుంటామో అలా అడుక్కుంటూ తిరిగిన పర్సన్ ఈరోజు యునో ఎంఐ హ్యాజ్ ఎ యూనివర్సిటీ. అంటే ఒక కంప్లీట్ పెద్ద యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్, ప్రతిదీ పిన్ దగ్గర నుంచి పెన్ను, ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఫ్లైట్, బట్ ఆ లెవెల్ అటానమస్ వెహికల్ ఈరోజు టెస్లాకి ధీటుగా వెరీ బడ్జెట్లో ఇచ్చేంత లెవెల్కి అన్ని ప్రోడక్ట్స్ బిల్డ్ చేసింది. సో దీస్ ఆర్ ఆల్ లాట్ ఆఫ్ ఏరియాస్ వేర్ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ ఎక్స్పర్టైజ్ యూజింగ్ ఏఐ. ఇక్కడ ఏమంటున్నానంటే ఏఐ వాడుకొని ఇన్ని చేయొచ్చు. దీనికి యూ డోంట్ నీడ్ ఎనీ టెక్నికల్ ఎక్స్పర్టీస్. మీకు టెక్నికాలిటీ అవసరం లేదు. జస్ట్ మీకు ఏం కావాలి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న చాట్ బోర్డ్తో అది చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు వచ్చిన చాట్ బోర్డ్, ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ రిలీజ్ చేసిన గ్రాక్ ఆల్మోస్ట్ ఈ గ్లోబ్లో ఉన్న అందరు ఇంజనీర్స్ కంటే తెలివైన చాట్ బోర్డ్ అది. అందరు ఇంజనీర్స్ గ్లోబ్లో ఉన్న, ఏది ఇండియానో అమెరికానో ఇంకో కంట్రీ కాదు, మొత్తము ఇప్పుడు ఎవరైతే బయటికి 4 సంవత్సరాలు ఒక ఇంజనీరింగ్ కోర్సు, ఏదైనా ఇంజనీరింగ్ కోర్సు, నాట్ జస్ట్ కంప్యూటర్ సైన్సో ఆర్కిటెక్చరో సివిల్స్ అట్లా కాదు, ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ చేసుకొని బయటకు వచ్చిన పర్సన్ కంటే విచ్ ఈజ్ బెటర్. సో
అలాంటిది నీకు ఒక 100, 200, 300 సబ్స్క్రిప్షన్‌కి నీ చేతిలోకి వచ్చినప్పుడు, నువ్వు నీ జాబ్ గురించి ఏం ఆలోచిస్తావు? నీ 30,000, 50,000, 40,000 జాబ్ గురించి ఏం నీ దగ్గర నిజంగానే ఒక థాట్ ఉంటే, యూ టేక్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ గ్రాక్ ఆర్ యూ టేక్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ చాట్‌జిపిటి 4 ఆర్ 3 వాటెవర్ O3 ఏదో ఒక మోడల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని యూ కెన్ ఇంప్లిమెంట్ యువర్ క్రియేటివ్ థాట్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎనీవన్ దీని మీద. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐఎమ్ థింకింగ్ మేబీ నాతో పాటు ఇంకా ఎవరెవరు వస్తారో ఎలా ఉంటారో. సో మనము ఏదైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఒక ప్రాబ్లమ్ని తీసుకొని వాళ్ళకి ఎండ్ టు ఎండ్ హైప్ కాదు, వైబ్ కోడింగ్ ఒక చిన్నది రాసేసి ఏదో అయిపోయింది జూమ్ అని చెప్పేసి చూపించేది కాదు. కంప్లీట్గా ఒక ఏఐని వాడుకొని ఒక దగ్గర స్టార్ట్ చేసి ఫైనల్గా కంప్లీట్ అయ్యేసరికి ఏమేం చేయగలము ఏఐని అనే అనే స్కోప్తో నేను స్టార్ట్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఇంత స్పేస్ ఉంది, ఇంత స్కోప్ ఉంది. మనలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్ట్ వేసే వాళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈ రకరకాల ఆర్ట్స్, ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే స్టిల్ ఏఐ అనగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, మేబీ నాకు సంబంధించింది కాదు ఇలా. సో మీరు ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ లిస్ట్ డౌన్ సమ్ ఇండస్ట్రీస్. హెల్త్ కేర్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, 25, 26లో ఏం జరుగుతుంది అంటే ఓన్లీ అడ్వాన్స్మెంట్ దేంట్లో వస్తుందండి, డయాగ్నోస్టిక్స్. అంటే మీకు ఏదైనా డిసీజ్ ఉంటే డిటెక్ట్ చేసే అడ్వాన్స్మెంట్ వస్తుంది. వర్చువల్ నర్సెస్ అంటే ఎవరు, జస్ట్ వెంకటేష్, నేను ఐ విల్ గో త్రూ. సో ఎవరన్నా ఇప్పుడు రోబోటిక్ నర్సులు అలాంటివి వచ్చేస్తాయి. ఏది 25, 26. అదే 27, 28 ప్రెడిక్షన్ చూస్తే డ్రగ్ డిస్కవరీ, ఇప్పటి వరకు లేని ఒక కొత్త మెడిసిన్ డిస్కవర్ చేసే స్కోప్ వచ్చేస్తుంది ఏఐకి. సో ఇది ఎందుకు అంటే 29, 30 వరకు ఫుల్ ఏఐ హాస్పిటల్స్, జీనోమ్ బేస్డ్ ఏఐ కేర్. అంటే మీ డిసీజ్ మీ జస్ట్ ఇది పల్స్ పట్టుకొని యూనో ఇది పట్టుకొని చూడదు, మీ చెయ్యి పట్టుకొని కాదు, మన డిఎన్ఏ పట్టుకొని చూస్తుంది. మన డిఎన్ఏలో మన పూర్వీకులకు ఎవరికైనా ఈ జబ్బు ఉందా, లేదంటే మన డిఎన్ఏలో ఏమైనా ఎక్కడైనా మ్యూటేషన్ జరిగిందా, అంటే ఏమైనా చేంజెస్ జరిగాయా, ఎందుకు వచ్చింది ఈ జబ్బు, ఏది బై ద టైమ్ 29, 30 మేబీ ఇట్ కుడ్ బి ఎర్లియర్, ఇంకా ముందు కూడా రావచ్చు. జనరల్ ప్రెడిక్షన్ అంటే ఇక్కడ ఏంటి, ఈ స్కోప్ ఉంది. మరి ఈ స్కోప్కి మనం ఏం రెడీ కావాలి, ఇక్కడ ఏమవుతుంది, కొత్త జాబ్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి. ఏఐ హెల్త్ అనలిస్ట్, ఇప్పటివరకు మనం విన్నామా ఎక్కడన్నా ఇలాంటి రోల్. బయో ఇన్ఫర్మాటిక్స్ ఏఐ ఇంజనీర్ విన్నామా రోల్. బయో ఇంజనీరింగ్ మనం అక్కడక్కడ విని ఉంటాం, కొందరు ఉన్నారు. సో బట్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఏఐ ఇంజనీర్. సో అంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఈరోజు ఉన్న ఏఐ కానీ ఇదంతా ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అసోసియేటింగ్ అస్, మనకు హెల్ప్ చేయడానికి ఉంది అంతే. మనం దాన్ని ఎక్స్పర్టైజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు హెల్ప్ చేయడానికి ఉంది. సో కొత్తగా వచ్చే రోల్స్ ఏంటి, ఒక్కొక్క ఫైనాన్స్లో ఏం రోల్స్ వస్తాయి. ఈరోజు ఏముంది, మెచ్యూర్ ఆటోమేషన్ ఉంది. ఈరోజు జస్ట్ ఆటోమేషన్ అక్కడక్కడ, అంటే ఏటీఎంలోకి వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు ఇది వస్తుంది. బట్ ఫ్రాడ్ డిటెక్షను ఇలాంటివి ఈరోజు కొత్త ఏరియాలు ఎవాల్వ్ అవుతున్నాయి ఏఐ తర్వాత 25, 26లో. బట్ 30కి వచ్చేసరికి ఏమవుతుంది, రోబో అడ్వైజర్స్, మన సిబిల్ స్కోర్లు ఇలాంటివి చాలా గ్యాప్స్ ఉన్నాయి. మీరు అంత స్టడీ చేసి ఉండకపోవచ్చు. సిబిల్ ఇలాంటి సిస్టంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అది ఓన్లీ మీ క్రెడిట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది, మీ అప్పులు మాత్రమే కన్సిడర్ చేసి మీకు లోన్ ఇవ్వాలని చూస్తుంది. బట్ ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక 10 తులాల బంగారం ఉండడము, లేదంటే ఎక్కడో ఒక చిన్న ఫ్లాట్ ఉండడము, లేదంటే ఎక్కడో ఒక దగ్గర ఒక 2 వెహికల్స్ ఉండడము, ఒక అసెట్ లాంటిది మనకి ఏదైనా ఉంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్, దట్ ఈస్ ఎ గ్యాప్. సో వీ కెన్ బిల్డ్ బై యూటిలైజింగ్ ఏఐ. మనం ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తే ఆ సొల్యూషను ఇవన్నీ కన్సిడర్ చేసి నో హీఈస్ వర్త్ ఆఫ్ టేకింగ్ లోన్ అని ఒక అడ్వైజ్ ఇవ్వగలిగితే యూ కెన్ క్రియేట్ లైక్ 1000 జాబ్స్. సిబిల్ లాంటి, ట్రాన్స్ యూనియన్ లాంటి మనం ఒక కొత్త కంపెనీ పెట్టుకోవచ్చు. సో ట్రేడింగ్లో ఈరోజు ట్రేడింగ్ అంటే ఏంటో తెలియక చాలామంది దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ట్రేడింగ్. ఆ ట్రేడింగ్లో ఎంటర్ అవ్వకపోవడం వల్ల రకరకాల ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నారు. సో ఒకవేళ అటానమస్ ట్రేడింగ్ లేదంటే ఇలాంటి దాంట్లోకి వస్తే
దెర్ ఆర్ సమ్ రిస్క్ అలాంటివి ఉన్నాయి, బట్ ఏరియాస్ చెప్తున్నా. సో అట్లా ఈ కామర్స్లో రకరకాల ఇది అండ్ దాని తర్వాత దాంట్లో వచ్చే జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఈరోజు ఏముంది, క్వాలిటీ కంట్రోలు, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇలాంటివి ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే మన నా కార్లో లైక్ సెన్సార్స్ ఉన్నాయి, రకరకాల ఇది ఉన్నాయి, నేను ఎట్లా డ్రైవ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, విచ్ ఇస్ ఎవ్రీ టైమ్ సింకింగ్. అంటే కియాలో ఉన్న ఎక్కడో ఉన్న సర్వర్లోకి ప్రతి క్షణం నేను బ్రేక్ ఎప్పుడు వేసాను, ఎలాంటి టైంలో వేసాను, ఇవన్నీ వెళ్ళిపోతుంటుంది డేటా, ఇంటర్నెట్తో డైరెక్ట్ వెళ్ళి ఐఓటీ డివైజెస్తో వెళ్ళిపోతుంటుంది. కియా వాడికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఒక 1 year తర్వాత. ఏంటి అంటే వీడు ఇలా నడుపుతాడు, ఇలా ఇలా వీడు కార్ని మెయింటైన్ చేస్తాడు. సో వీడికి నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే అందరిలాగా ఇన్సూరెన్స్ అంటే ఒక 10,000 లేదంటే 5,000 ఇలాంటిది కాదు. వీడు బెటర్గా నడుపుతాడంటే వీడికి 3,000కే ఇవ్వాలి ఇన్సూరెన్సు. సో విచ్ ఈజ్ అ న్యూ థాట్. నార్మల్గా రాదు అది. అంటే అందరికీ ఒకలాగా, అరే నేను నా కార్కి ఏం కాలేదు, నేను అంతా బాగా నడుపుకుంటున్నాను, నేను బాగా చూసుకుంటాను, ప్రతిరోజు తుడుచుకుంటాను, చాలా జాగ్రత్తగా నడుపుకుంటాను అనేవాడికి కూడా నువ్వు 30,000 కట్టాలి. లేదా రోజు లేదంటే వారానికి ఒక దగ్గర వెళ్ళి యాక్సిడెంట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు అనేవాడు కూడా 30,000 కట్టాలంటే విచ్ ఇస్ నాట్ గుడ్. సో బై యూజింగ్ ఏఐ యూ కెన్ మేక్ సంథింగ్ న్యూ సొల్యూషన్ దేర్. అక్కడ ఏమొస్తాయి, ఇండస్ట్రియల్ ఏఐ ఇంజనీర్, న్యూ రోల్స్, రోబోటిక్ ఎంఎల్ ఇంజనీర్, డిజిటల్ ట్విన్ డెవలపర్స్, చూడండి కొత్తవి. లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. మీడియా ఎంటర్టైన్మెంట్లో ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, మీడియా ఎంటర్టైన్మెంట్లో ఎలా, అలానే ఎడ్యుకేషన్లో నో బడీ ఈజ్ కేరింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే కార్పొరేటివ్ టీవీలో ప్రజెంట్ చేయడం కాదు, ఒక కాన్సెప్ట్ని ఎంత బెటర్గా చైనా లైక్ యుఎస్ లాంటి కంట్రీస్లో ఒక చిన్న కాన్సెప్ట్ని విజువలైజ్ చేసి, ఇప్పుడు మనం ఏదైనా స్కూల్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ అయి ఉండొచ్చు, ఆ స్కూళ్ళల్లో ఒక కాన్సెప్ట్ చెప్తున్నారంటే బుక్లో ఏముందో అది చెప్తున్నారు. సో ఒకవేళ టీచర్ గ్రేట్ అయితే, తనకి బాగా చెప్పాలనే ఒక కుతూహలం ఉంటే, హీఈస్ ట్రయింగ్ టు మేక్ డ్రా ఏ డయాగ్రామ్. బట్ అదే ఒక గ్రాఫికల్గా ఒక 3D విజువలైజేషన్ చేసి ఒక హార్ట్ని ఇలా తిప్పి చూపిస్తూ విజువల్గా చూపిస్తూ ఆర్టరీ ఎక్కడుంది, బ్లాక్ ఎలా వస్తుంది, స్ట్రోక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హౌ బెటర్ దే కుడ్. సో అదేంటి, అది ఎంత దూరంలో ఉంది మనకు అలాంటి ఒక సొల్యూషన్ బిల్డ్ చేయడానికి? జస్ట్ నీ మైండ్లో ఐడియా ఉందా, నీకు చాట్ బోర్డ్స్ ఉన్నాయి, నీకు జీపీటీ లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, యూ కెన్ మేక్ ఎనీథింగ్. అలానే లీగల్లో ఈరోజు వేల కేసులు ఎక్కడో ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్కసారి ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాడు ఒక కేసుని స్టడీ చేయాలంటే ఈ హ్యాస్ టు లర్న్ లైక్ 1,000 pages, 2,000-3,000, 10,000 pages చదవాలి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీ లాయర్. అన్ని చదివి అర్థం చేసుకొని దానిలోంచి కీ పాయింట్లు గుర్తుపెట్టుకొని అగైన్ వాదించాలి అంటే, ఒక జడ్జికి ఇలాంటి 100 కేసులు ఉంటే 100 కేసులు క్రోడీకరించి జడ్జిమెంట్ ఇవ్వాలంటే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ నౌ విత్ ఏఐ. సో మనము ఆ ఏరియాలో ఫోకస్ చేయాలి. సో ఆల్ మై పాయింట్ లైక్ అగ్రికల్చర్లో ఈరోజు ఒక రైతు ఎలా వాడుకోగలడు ఒక టూల్ని, యూనో ఒక డిసీజ్ వచ్చిందంటే ఎట్లా, లేదంటే ఒక సీడ్ అది నకిలీనా కాదా. సో చూడండి రోల్స్ ఎలా ఉన్నాయి, అగ్రిటెక్ ఏఐ ఇంజనీర్, ప్రెసిజన్ ఫార్మింగ్ అనలిస్ట్, డ్రోన్ ఆగ్రోమినిస్ట్, న్యూ రోల్స్. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో న్యూ రోల్స్, పబ్లిక్ సెక్టార్లో డిజిటల్ గవర్నెన్స్ న్యూ రోల్స్, సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు అందరూ ఏఐలో ఏఐ డెవలప్మెంట్ అండ్ ఏఐ బజ్లో ఉన్నారు. బట్ ఈ ఏఐ రావడం వల్ల నెక్స్ట్ ఎలాంటి థ్రెట్స్ వస్తాయి, హూ ఈజ్ కేరింగ్? సైబర్ సెక్యూరిటీలో ఎవరు, సైబర్ సెక్యూరిటీ ఇదివరకు ఉన్న సైబర్ సెక్యూరిటీ కాదు, ఏఐ తర్వాత వచ్చే సైబర్ థ్రెట్స్ ఏంటి, ఎవరు ఆలోచిస్తున్నారు? సో దట్ ఈజ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సో ఆల్ మై పాయింట్ ఈస్, ఐ విల్ టెల్ యూ దిస్. నేను ఒక 2-3 minutes తీసుకొని ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో చెప్తా హెచ్ఆర్ అండ్ రిక్రూటింగ్లో. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ మోస్ట్ స్కోప్ ఈజ్ అవైలబుల్. బట్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, ఇలాంటిది మాత్రం మనం ఆలోచిస్తున్నాం. సో దట్ ఈస్ పుల్లింగ్ అస్ బ్యాక్. వాట్ మై పాయింట్ ఈస్, మనం అలా కాకుండా ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి డిఫరెంట్ సెక్టార్ని ఎంచుకొని, బై కీపింగ్ దట్
ఆర్ మీరు ఎంచుకోకపోయినా మీ పిల్లలు, మీ తమ్ముళ్ళు లేదంటే చెల్లెలు ఎవరో ఉంటారు. యూ కెన్ సజెస్ట్ దెమ్. యా. సో యూ కెన్ సజెస్ట్ దెమ్ టు టు పర్స్యూ డిఫరెంట్ కెరీర్. ఇది కెరీర్ అంటే ఏంటి, అటు పక్క నువ్వు సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పర్టైజ్ ఎన్ని రోజులు పడుతుంది? మేబీ యూ మే టేక్ లైక్ 2-3 months టైం. మీరు చేస్తున్న పని చేస్తూ సైబర్ సెక్యూరిటీ మీద యూ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్, సంథింగ్ లైక్ దట్. సో అలా మనకి ఈ రోల్స్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఈ రోల్స్ అన్నిటిని నేను సపరేట్గా అవుట్లైన్ చేశా ఇండస్ట్రీ వైజ్. సో ఇన్ని కొత్త రోల్స్ ఉన్నాయి, జాబ్స్ పోవట్లేదు, జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, జాబ్స్ కొత్త పేర్లతో వస్తున్నాయి జాబ్స్. సో ట్రెండ్ చెప్పాను, ఎవ్రీ ఇయర్ లైక్ 29-30% గ్రోత్ వస్తుంది ఏఐ సైడ్. ఓల్డ్ జాబ్స్ పోతున్నాయి. ఎస్, ఐఎమ్ రైట్, ఐ మీన్ దట్ ఈస్ ట్రూ. ముందున్న కన్వెన్షనల్ జాబ్స్ పోతున్నాయి. నేను జావా డెవలపర్ అంటే ఏ జావా డెవలపర్ అని అడుగుతున్నారు. ఏఐ జావా డెవలపర్ అన్నాం అనుకున్నా, ఓకే వచ్చేసాయి. సో అలా, బట్ వీ విల్ స్కేర్ ఆఫ్ ఇట్. నేను ఏఐ జావా డెవలపర్ ఎలా అనాలి? సో వాట్ మేక్స్ మీ ఏఐ జావా డెవలపర్, వాట్ మేక్స్ మీ ఏఐ పైథాన్ డెవలపర్, వాట్ మేక్స్ మీ ఏఐ డిజైనర్, వాట్ మేక్స్ మీ ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్, వాట్ మేక్స్ మీ ఏఐ ఏపీఐ డెవలపర్. ఇది కావాలి మనకు. అంటే ఏం నేను యాడ్ చేసుకుంటే, నా ఎగ్జిస్టింగ్ దానికి ఏం యాడ్ చేసుకుంటే ఐ బికమ్ ఏఐ ప్లస్ మై ఎగ్జిస్టింగ్ రోల్, లేదా కంప్లీట్గా ఏఐ. సో దట్ ఈజ్ వాట్ ఐ ఎన్విజన్ వర్కింగ్ ప్రొఫెషనల్కి. ఇలా ఈ రకరకాల సెక్టార్లో ఉన్న వాళ్ళ దానికి ఐ మే సపోర్ట్ డైరెక్ట్లీ బై గివింగ్ ఆన్లైన్ సెషన్స్, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఐ విల్ గివ్ బై గివింగ్ యునో రికార్డెడ్ సెషన్స్. అంటే కొందరికి టీచర్స్ అలాంటి వాళ్ళు. నేను 1 minute ఒక యూస్ కేస్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్ తను గవర్నమెంట్ జాబ్కి, టీచర్ జాబ్కి ఇలాంటి దానికి ప్రిపేర్ అవుతుంది. అండ్ షీ హార్డ్లీ హ్యాస్ టైం, అంటే తనకు అసలు టైం లేదు, ప్రిపేర్ అవ్వాలని చాలా కోరిక ఉంది, డ్రీమ్ ఉంది, ఇంకో పెద్ద జాబ్ కొట్టాలని, ప్రైవేట్ జాబ్ ఏదో చేసుకుంటుంది. డైలీ 4 hours తనకి జర్నీలో పోతుంది, 4 hours టైం. సో తనకి ఏమవుతుందంటే షీఈ్ అనేబుల్ టు ప్రిపేర్. సో ఇదేంటి బిజినెస్ గ్యాప్. సో నేనేమనుకుంటున్నాను, ఇఫ్ వీ కుడ్ ఉన్న సొల్యూషన్స్తో ఏదైనా యూనో ఏదైనా ఒక ఉన్న సొల్యూషన్స్తో మనం ఒకటి క్రియేట్ చేయగలిగితే, ఒక సొల్యూషన్ కనుక క్రియేట్ చేయగలిగితే, అదేంటి, ఒక పాడ్కాస్ట్, ఒక సింపుల్ ఇలాంటిది ఏదో ఒకటి క్రియేట్ చేసి, ఐ మీన్ ఒక పాడ్కాస్ట్, ఒక మంచి డిస్కషన్, ఒక కాన్వర్జేషన్ అలాంటిది క్రియేట్ చేసి మనం ఇవ్వగలిగితే, ఆమె సింపుల్గా ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఒక టెక్స్ట్ పేస్ట్ చేశాను, ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి సంథింగ్ ఇన్సర్ట్ చేశాను. ఇదేమైంది, ఇంగ్లీష్లో నేను తీసుకున్నది, ఇదేమైంది తెలుగు కింద కన్వర్ట్ అయింది. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. దీంట్లోంచి చూడండి రకరకాల క్వశ్చన్స్, మీరు దీంట్లోంచి కీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. నేను చిన్నది ఒక పారాగ్రాఫే తీసుకున్నాను, కీ టాపిక్స్ ఏమున్నాయి ఇది కూడా పక్కన పెడదాం. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, యూ కెన్ ఆస్క్ హియర్. క్రీస్తు పూర్వం 2500 నుంచి సింధులో నాగరికత ప్రాముఖ్యత వివరించండి. ఇది ఎవరికి? తెలుగు వాళ్ళకి. ఒక ఇంగ్లీష్ టాపిక్ని ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తెలుగులో చేశా. అలానే కంప్లీట్గా ఒకవేళ వాళ్ళ హిస్టరీ కనుక తెలుసుకోవాలనుకుంటే యూ విల్ గెట్ ఇలాంటి మైండ్ మ్యాప్ వస్తుంది, కాన్సెప్ట్స్ ఏంటి, రకరకాల ఇవన్నీ ఏంటి అని. సో దిస్ ఇస్ ఫర్ డిఫరెంట్ టాపిక్. బట్ ఇలా ఇవన్నీ నువ్వు క్రియేట్ చేయలేదు, నువ్వు ఇచ్చిన టాపిక్లోంచి అది ప్రిపేర్ చేసింది ఏఐ టూల్. సో నువ్వు సరదాగా కూర్చొని ఆ జర్నీలో ఈ ఫోన్ చూస్తూ ఇలా నేర్చుకున్నావు అనుకో, నువ్వు రోజు 4 గంటలు కోల్పోతున్నది ఏమవుతుంది, 4 గంటలు కోల్పోతున్నది నీవు పొందగలవు రిటర్న్. ఆ 4 గంటలు నువ్వు ప్రొడక్టివ్గా చేసుకోగలవు. అంటే నువ్వు అనుకున్న నీ డ్రీమ్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలవు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, పాడ్కాస్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఒక 2 వ్యక్తులు మనం ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడుతుంటారు, చాలా మీనింగ్ఫుల్గా మాట్లాడుతుంటారు వాళ్ళు ఈ టాపిక్ గురించి. ఇప్పుడు ఈ 4 గంటలు
మేబీ బస్సులో మీకు చోటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కూర్చోవడానికి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇప్పుడేంటి మీరు సింపుల్‌గా హెడ్‌సెట్ పెట్టుకున్నారనుకోండి. హెడ్‌సెట్ పెట్టుకొని వీళ్ళిద్దరూ మాట్లాడే మనకు గావాల్సిన మనం ఎంచుకున్న టాపిక్, మనం ఇచ్చిన బుక్ పీడీఎఫ్ బుక్ కావచ్చు, మనం ఇచ్చిన టాపిక్ ఒకటి యూట్యూబ్ వీడియోని తీసుకొని టాపిక్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆడియోని తీసుకొని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసినట్టుగా ఇక్కడ ఇలా కాపీ పేస్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనము అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ సోర్సెస్‌లో యాడ్ చేసుకొని ఇక్కడ రకరకాల ఒక యూట్యూబ్ వీడియో ఒకటి ఇది ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని నేను ఇక్కడ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ అన్నాను అనుకోండి, నేను కలెక్ట్ చేసుకున్న టాపిక్స్ అన్నిటికి కలిపి ఒక పాడ్కాస్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఏంటి, ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే ఆడియో జనరేట్ అవుతుంది. మీరు సరదాగా ఆడియో వినుకుంటూ మీరు ఒకరోజు ఒక టాపిక్ మొత్తం, సపోజ్ ఈ శాతవాహన చరిత్ర, అశోకుని చరిత్ర, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడు ఒకటి, పోయేదేముంది 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. సో, మీరు ఎలా ప్రొడక్టివ్‌గా చేసుకుంటున్నారు మీ పని. సో, దట్ ఈస్ వేర్ ఎలా మీకు ఇనిషియల్‌గా అనిపించుంటది. ఒక టీచర్‌కి ఎలా పనికొస్తుంది. ఇదే ఒక లెసన్, సేమ్ ఒక లెసన్ ఇందాక నేను చెప్పినట్టు విజువల్‌గా క్రియేట్ చేయొచ్చు. లేదా బ్రీఫింగ్ డాక్యుమెంట్ అంటే మీకు చెప్పడానికి ఎలా అంటే స్టూడెంట్స్‌కి చెప్పడానికి ఎలా చెప్పాలి దీన్ని, స్టడీ గైడ్ మీరు ఎలా చదువుకోవాలి అదే టాపిక్‌ని, ఎఫ్ఏక్యూస్ దాంట్లో ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్‌ని బేస్ చేసుకొని ఇది క్రియేట్ చేయగలదు. ఇప్పుడు హిస్టరీ లాంటి దానికి టైమ్ లైన్ అంటే 1700లో ఏమైంది, 1800లో ఏమైంది, 1900లో ఏమైంది, జస్ట్ చెక్ పాయింట్స్ అంటే చిన్న పాయింట్స్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ మేక్ ప్రొడక్టివ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ వల్నరబుల్. అంటే మనకు ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, టైం లేదని వాళ్ళ డ్రీమ్స్ని చంపుకొని వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ ముందుకు ఎదగాలని ఉన్నా ఇలాంటి టైం కన్స్ట్రెయింట్ వల్ల, డబ్బు కన్స్ట్రెయింట్ వల్ల చేయలేని వాళ్ళకి మనం వీ కెన్ మేక్ దెమ్ హెల్ప్ సమ్హౌ. సో దిస్ ఈజ్ అనదర్ ఏరియా. అలానే లీగల్ హెచ్ఆర్ సెక్టార్లో I mean, we have limited time. I know. I will conclude by giving, we can extend if required, like 5-10 minutes. So, హెచ్ఆర్ సెక్టార్లో చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. దిస్ ఇస్ గుడ్ ఏఐ పవర్డ్ హార్ట్ అటాక్ డిటెక్షన్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. మనం ఎలా చేస్తామనే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అని. సో దాంతో మనం సొల్యూషన్ని కనిపెట్టవచ్చు. ఓకే, హెచ్ఆర్ ఒకటి చెప్తాను, జాబ్ సీకర్కి చాలా ఇంపార్టెంట్. అంటే మనలో చాలామంది మనం అసలు ఇప్పుడు ఏఐ పర్సూ చేసుకోవడం ఎందుకు అని అనుకుంటే మనం జాబ్స్ కోసమే మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరున్నారో కంపెనీ ఉంది, XYZ కంపెనీ ఉంది ఇక్కడ. సో XYZ కంపెనీకి ఒక ఎంప్లాయీ కావాలి, ఏఐ ఇంజనీర్ కావాలి. ఇక్కడ ఏఐ ఇంజనీర్ స్కిల్స్తోని ఒక 10 మంది ఉన్నారు. సో జాబ్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ కావాల్సిన ఒక పర్సను ఈ ఈ ఈ ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ 10 మంది తెలియదు, ఈ 10 మందికి ఇక్కడ ఉందని తెలియదు. ఇది ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం, జాబ్స్ వెతికేటప్పుడు ఉన్న ప్రాబ్లం. మరి వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారండి అంటే ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఏదో మాన్స్టర్, ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ కంపెనీకి కూడా సేమ్ అవే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీ ఒక 20,000 పెట్టి నెలకి 4 పోస్టులు అలాంటిది కొనుక్కుంటుంది. సో ఒక్కో పోస్ట్కి 4-5 వేలు. సో ఒక జాబ్ పోస్ట్ నాకు ఏఐ ఇంజనీర్ కావాలని వేస్తే అప్పుడు ఈ పోస్ట్కి ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు మ్యాచ్ అయితే వీళ్ళన్నీ వస్తాయి. మరి మ్యాచ్ ఎట్లా అవుతుందండి అంటే దెర్ ఈజ్ అ మెకానిజం కాల్డ్ ATS. అంటే వీళ్ళు అడిగిన దాంట్లోంచి కీవర్డ్స్లోంచి వీళ్ళు రెజ్యూమ్లో పెట్టిన కీవర్డ్స్ ఈ 2 మ్యాచ్ అయితే ఆ రెజ్యూమ్ ఇక్కడికి వస్తుంది. సరే, బాగుంది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు జాబ్ పోస్ట్ చేయగానే ఇక్కడ ఉన్న 10 మంది లేదా ఇంకొక ఎక్కడెక్కడో ఉన్న 100 మంది టక అప్లై చేసేసారు, లేదా ఆటోమేటిక్గా అప్లై అయింది, ఎందుకంటే మ్యాచింగ్ అయింది. ఇప్పుడు కొత్త హెడేక్ స్టార్ట్ అయింది ఈయనకేంది, ఒక్క రిసోర్స్ కావాలి. ఇప్పుడు ఏమైనాయి, 100 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు 100 అప్లికేషన్స్లలో ఈ క్యాండిడేట్ని ఎట్లా పిక్ చేసుకోవాలి, 100 అప్లికేషన్లలో ఈయనకు ఒక్కరే కావాలి. సో దట్ ఈజ్ వేర్ నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇతను కొత్త ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ 100 మందిని ఇంటర్వ్యూ చేద్దామా, ఒక్కొక్కరికి గంట
టైం అనుకున్న 100 గంటలు. కంపెనీ స్టాండ్ పాయింట్‌లో ఒక కంపెనీకి 30,000 ఇస్తే రోజు రూ. 1000 ఇచ్చినట్టు. అంటే రోజు 8 గంటలు పనిచేస్తే రూ. 120, రూ. 150 ఇచ్చినట్లు గంటకి. అంటే 100 గంటలు పనిచేస్తున్నారంటే ఒక పర్సన్‌ని పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే 100 ఇంటూ 150 అనుకోండి. నేను చాలా తక్కువ చెప్తున్నాను. దీంట్లో సీనియర్స్ ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది, జూనియర్స్ ఉంటుంది, మేనేజర్ చేసేవి ఉంటాయి. ఇట్లా 3 రకాలు ఉంటాయి. అలా ఒక 300 గంటలు ఒక గంటకి 150 చొప్పున, ఒక 100 గంటలు ఒక గంటకి ఒక 300, 500 చొప్పున కొన్ని గంటలు, రూ. 1000, 2000 చొప్పున కూడా కొన్ని గంటలు. సో, ఇంత అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 లాక్స్ ఈజీగా ఖర్చయితాయి గానీ, ఇంకా కొన్నిసార్లు 10 లాక్స్ కూడా ఖర్చయితది. మీరు ఓసారి పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రెఫరల్ బోనస్ ఇస్తుంటాయి. రెఫరల్ బోనస్ ఎందుకిస్తాయంటే ఇక్కడంతా కాస్ట్ కట్ డౌన్ అయిపోతది కాబట్టి, దీంట్లోంచి కొంత కాస్టు ఎవరైతే మంచి క్యాండిడేట్‌ని పట్టుకొస్తే వాళ్ళకిస్తాయి. సో, ఇంత పెద్ద హెడేక్ ఉంటది ఇక్కడ రిక్రూట్ చేసుకునేటప్పుడు. అదే ఇప్పుడు నేనేమంటాను సింపుల్ సొల్యూషను ఈ క్యాండిడేటు మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి మెయింటైన్ చేస్తూ, లింక్డ్ఇన్ ఎలా మెయింటైన్ చేస్తే బావుంటది అని ఐడెంటిఫై చేసి, అలా మెయింటైన్ చేస్తూ, నౌకరీలో ఏం పెడితే ఇది పిక్ అవుతది, ఇక్కడ ఈ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తది అనేవి మెయింటైన్ చేస్తూ, ఈ పర్సన్‌కి సంబంధించిన ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని, అతను ఇప్పటివరకు చేసినదంతా చదువుకున్నది, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఒక దగ్గర లిస్ట్ చేసి ఒకటి మెయింటైన్ చేస్తూ, అతను చేసిన చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ ఒక గిట్ రిపోజిటరీలో పెట్టి అవన్నీ ఒక దగ్గర మెయింటైన్ చేస్తూ, తర్వాత తను మాట్లాడితే తన ఆణిముత్యాలు ఎలా ఉంటాయి అంటే, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే ఎలా ఉంటది, ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటది, ఒక 4 వీడియోలు చేసి, ఈ వీడియోలు ఒక దగ్గర ఒక యూట్యూబ్‌లో పెట్టి దీంట్లో లింక్ చేయడమా, లేదంటే ఇతని పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌లో పెట్టుకోవడమా, పెట్టేసి ఇప్పుడు తను పెట్టాడనుకోండి. ఇప్పుడేమవుతుంది ఇక్కడ ఇందాక చెప్పిన కేస్‌లో ఇక్కడ 100 మందిని ఫిల్టర్ చేసిన తర్వాత కూడా వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, లాస్ట్‌కి ఈ పర్సన్‌తో మాట్లాడితే గాని తెలీదు. ఆ పర్సన్ దగ్గర నిజంగానే మ్యాటర్ ఉందా లేదా అనేది. సో, ఇంత పెద్ద ప్రాబ్లము ఎంత సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఇవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసి, నువ్వు ఇక్కడికి జస్ట్ రీచ్ అయ్యేలాగా చేసుకుంటే, ఈ పర్సన్‌తో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో, ఈ క్యాండిడేట్‌తో అసలు మాట్లాడకుండా, ఈ పర్సను జస్ట్ అలా వెళ్ళి ఇతని వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి, ఇది చూస్తే శేఖర్ నేమ్ శేఖరు పలానా దగ్గర పనిచేస్తున్నాడు. పలానా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇదంతా ఫైన్. కిందకెళ్తే వీడియో ఉంది. ఇంట్రడక్షన్. జస్ట్ అలా క్లిక్ చేస్తే 2 మినిట్స్‌లో మై నేమ్ ఈజ్ శేఖర్ సో అండ్ సో అని చెప్పేసి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకోండి. నెక్స్ట్ పక్కన క్లిక్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ నేను ఈ ప్రాజెక్ట్ మీద పనిచేసిన, ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇక్కడ ఈ 100 రెజ్యూమ్‌లు ఫిల్టర్ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత చేసే పనేంటి ఫైనల్‌గా? వాడు ఏం పని చేశాడు ఇప్పటివరకు? ఎట్లా చేశాడు? ఇవన్నీ తెలుసుకోవడమే కదా లాస్ట్‌కి పర్పస్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. ఇవన్నీ తెలుసుకుంటే అరే నాకు ఇవే కావాలి, ఇలా ఉంటే నాకు చాలా అని ఫైనలైజ్ చేసుకోవడమే కదా ఇంటర్వ్యూ అంటే. సో, ఇక్కడ ఏమైపోయింది? ఫిల్టర్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. అంటే ఒక క్యాండిడేటు తను డైరెక్ట్‌గా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళతో మాట్లాడకుండానే వీడి రిక్రూట్‌మెంట్ అయిపోయింది. సో, ఇఫ్ వీ కెన్ గైడ్ దిస్ సిస్టమ్ టు పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి ఈ ప్రొఫైల్ గనక మెయింటైన్ చేపించగలిగితే దెన్ వి ఆర్ డన్. సో, లైక్ ఐఎమ్ మెయింటైనింగ్ లైక్ 4, 5 మెంబర్స్ ఆఫ్ టీమ్ టు సపోర్ట్ దిస్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నేను ఐ హావ్ క్రియేటెడ్ దిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వితిన్ మై ప్రోగ్రామ్. సో, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లైక్ గివింగ్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇది ఇస్తున్నాను. సో, వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం? దిస్ ఈజ్ టూ మచ్ టెక్నికల్. వి విల్ సీ. నేను ఆల్మోస్ట్ కవర్ చేసినా కానీ తర్వాత చూద్దాం. సో, వాట్ యూ విల్ గెట్ అన్నదానికి దిస్ ఈజ్ వాట్ లైక్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ యూనో ఈ ప్రోగ్రామ్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్. ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దీనివల్ల ఇలాంటివి వస్తాయి. సో, ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో, ఎట్ ద సేమ్ టైమ్ లైక్ ఎవ్రీ డే ఐఎమ్ ప్లానింగ్ లైక్ 1 అవర్ సెషన్ ఓన్లీ ఫర్ వీక్ డేస్. వీకెండ్స్ నేను చెప్పా కదా కొన్ని ఏరియా పీపుల్స్ని కవర్ చేయాలని, ఎవరైతే వాళ్ళకి టైం ఉండదో వాళ్ళని ఇది చేయాలో అలాంటి వాళ్ళని కవర్ చేయాలని అనుకుంటున్నా. సో, లైక్ యూ విల్ గెట్ 1 అవర్ డైలీ ఆన్లైన్ క్లాస్ మెటీరియల్ ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఆ మెటీరియల్ వస్తుంది. వీడియో రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ అన్ఫార్చునేట్లీ కొందరికి టైం సెట్ అవ్వక అటు ఇటు అయ్యి మిస్ అయితే
బికాస్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ కొందరు 7కి బయలుదేరాల్సి వస్తుంది ఆఫీస్కి, కొందరు 8కి 10కి బయలుదేరాల్సి ఉంటుంది, లేదంటే కొందరు లేట్ నైట్ చేసి మార్నింగ్ లేవలేకపోతారు, రకరకాలు ఉంటారు. సో ఫర్ దెమ్ రికార్డింగ్ సెషన్స్ ఆల్సో అవైలబుల్. కోడింగ్ శాంపిల్స్ ఏవైనా ఉన్నా, ఎక్సర్సైజెస్ ఏవైనా ఉన్నా, సో అలానే ఇప్పుడు ఇందాక చెప్పిన అన్నీ కూడా ఎలా సెట్ చేసుకోవాలి ప్రాపర్గా, ఎలా 1 by 1 ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకుంటే యూ విల్ గెట్ ట్రాక్షన్. So we will guide on this area. So this is actually overall నేను అనుకున్నది. ఐ డూ హ్యావ్ ఇంకా నేను నా దగ్గర ఇంకా కొంత షేర్ చేయాలనుకున్నాను స్టఫ్. లైక్ ఐ యాక్చువల్గా నా వేరే ఒకళ్ళు సిటీఓస్ అండ్ సిఎఫ్ఓస్ ఆ లెవెల్ వాళ్ళు అడిగినప్పుడు ఐ డిజైన్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దెమ్ యాక్చువల్గా. అంటే ఎలా ప్రొడక్టివ్గా, అంటే ఇది చూడండి, ఇదంతా ఎవ్రీథింగ్ ఐ డిడ్ విత్ జస్ట్ ప్రాంప్ట్స్. జస్ట్ హై లెవెల్లో మీకు 1 minute చూపించాలని అనుకున్నా, అందుకని. సో ఇది మీకు ఇందాక చెప్పా కదా, మీకు ఒక చిన్న కంపెనీ ఉంది, మీరు మార్కెటింగ్ ఇలాంటి యాడ్ చేయాలంటే మాకు తెలుసు, మా కంపెనీలో మేము ట్రై చేశాము. సో అంటే ఒక పర్సన్కి వీ హ్యావ్ టు పే వెరీ హై శాలరీస్, అంటే లైక్ వెరీ హై శాలరీస్. అలాంటి శాలరీ ఇచ్చి ఒక 2-3 days టైం ఇస్తే ఇలాంటి ప్రోడక్ట్, ఇలా లేబులు, ఇలాంటి నేమింగ్, బ్యాక్గ్రౌండ్, ఇలాంటివన్నీ జనరేట్ చేయగలడు అతను టైం ఇచ్చి. అండ్ లాట్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే నాకు ఇది వద్దు, ఈ గోల్డ్ కలర్ కాదు, నాకు ఇంకొకటి కావాలి, సిల్వర్ కావాలి, ఇలాంటివి చెప్పేది. సో ఇదే దాన్ని సపోజ్ ఐ హ్యావ్ ఎనీ, లెట్స్ సే నాకు ఏదో చిన్న చేంజెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేసిన, ఎక్స్ట్రా యాడ్ చేశా, వెనకాల నాకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పెట్టు అన్న, డన్. సో నాకు మార్కెటింగ్ యాడ్ వచ్చేసింది, మార్కెటింగ్ క్యాంపెయిన్ యాడ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆయిల్ అనుకోండి, ఓకే. సో వచ్చేసింది. నేనేమనుకున్నాను, ఐ వాంట్ టు మెయింటైన్ ఏ కాంట్రాస్ట్ బిహైండ్ ది ప్రోడక్ట్, అప్పుడే నా ప్రోడక్ట్ హైలైట్ అవుతుంది అలా అనుకున్నాను. జస్ట్ ఐ ఎన్విజన్ లైక్ దట్. సో నెక్స్ట్, సో వాట్ ఐ డిడ్, సో ఇది నేను వాళ్ళ కోసం ఇది నేను ఇలా చేసి చూపించా. ఇదంతా వాట్ ఐఎమ్ షోకేసింగ్ దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే మనం మెషిన్తో ఎలా మాట్లాడతాము, మెషిన్కి మనం ఎంత బాగా అర్థం చేపించగలము. దెర్ ఆర్ లాట్ ఆఫ్, అది ఒక పెద్ద టాపిక్. అంటే ఐ మీన్ అట్లీస్ట్ ఒక 1 week డెడికేటెడ్గా చెప్తే ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు, ఎంత బాగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బ్రాండ్ మార్చిన, సమ్ ర్యాండమ్ బ్రాండ్ మార్చిన, అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి, నేను ఓన్లీ 2 roses మస్ట్ బి రెడ్ అన్నాను. సో 2 రెడ్ లీన్ అవ్వాలి అన్నాను, అంటే ఈ బాటిల్ సైడ్ ఒరిగి ఉండాలి అని అన్నాను. ఇట్ క్రియేటెడ్ అట్లానే ఏంటి, ఒక సేల్ ఏదో ఉంది, మన దగ్గర ఒక సర్వీస్ ఉంది, సో దాన్ని నేను క్యాంపెయిన్ చేయాలనుకున్నాను, యాడ్ ఎక్కడో ఫేస్బుక్లో, వాట్సాప్లో, సమ్వేర్. సో దిస్ హోల్ డయాగ్రామ్ ఈజ్ క్రియేటెడ్ బై ఏ ప్రాంప్ట్. అంటే ఒక చిన్న క్వశ్చన్తో నేను క్రియేట్ చేయగలిగా. మీరు ఇక్కడ చూస్తే ప్రతిదీ ఇక్కడ ఉన్నదంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, 50% డిస్కౌంట్ ఆన్ ర్యాగ్ యాజ్ ఎ సర్వీస్. ర్యాగ్ అంటే ఎల్ఎల్ఎంలో ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ అడ్వాన్స్మెంట్. సో నేను దాన్ని ఒక ప్రోడక్ట్ కింద ఇవ్వాలనుకున్నాను. హౌ ఐఎమ్ షోయింగ్ దిస్, హౌ ఐ క్రియేటెడ్. దాంట్లో నేను ఏమంటున్నా, లేదు అన్నీ ఈ కంపెనీ, పర్టికులర్ కంపెనీ XYZ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ 50% ఆఫ్ ఉన్నాయి అంటున్నాను. డన్, ఐ మేడ్ దిస్. అది కాదు, ఇఫ్ యు ఆర్ ఎ టెక్కీ, లైక్ మీరు UX డిజైనరు, చూడండి, ఒక ఫోన్లో నాకు లాగిన్ స్క్రీన్ ఇలా రావాలి. ఇదేంది, కాంటెక్స్ట్ లేనప్పుడు, నేను క్లియర్గా కాంటెక్స్ట్ మెన్షన్ చేయనప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఇస్తున్నాను, నా స్క్రీన్ ఇలా ఉండాలి, లోగో ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ కలర్ కోడ్స్. సో హౌ ఐ మేడ్ ఇట్, ఇంకా నాకు SSO, గూగుల్, ఫేస్బుక్తో లాగిన్ కావాలి. సో హౌ ఐ మేడ్ ఇట్. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఇక్కడ ఉన్నాం మనం. అంటే మనం ప్రాపర్గా వాడగలిగితే, మనం ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోగలిగితే, దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ AI. ఆల్ వి నీడ్ ఈస్ సురేష్ ఓకే. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్. సో మనము అక్కడ ఉన్నాం, ఆ స్టేజ్లో ఉన్నాం. సో వాట్ ఐ వుడ్ సే ఓవరాల్,
ఐ మీన్ దిస్ ఈజ్ వాట్ నేను చెప్పదలుచుకున్నది ఇది. ఐ మీన్ ఇంకా చాలా కవర్ చేయాల్సి ఉంది, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టైమ్ లిమిటేషన్. యూ మే హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. సో ఇది నా విజన్ టువర్డ్స్ దిస్ ప్రోగ్రామ్. Now it is open, like if you have any questions, I am very much pleased to take your questions. I can answer. Then we can wind up this demo. It is open like anyone. Shekhar, this is a great session. So from when it is going to start, and So I'm thinking like first of all, I need everyone in interest who are going to join. So based on that, I have already designed a program, but I need to craft that program towards the profession of you. So let's say there are out of 20 members, I'm thinking to limit 20 people for now, because I want to focus a very good way, focus in a very good way, because my original intention itself is to give productive level output. I mean, I want to make them